స్కూల్స్, బిల్డింగ్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ జరపకుండా మరి ఆ డబ్బులు కూడా మరి ఏం చేశారో తెలియదు. ఒక దగ్గర కూడా రన్నింగ్ వాటర్ లేదు. మరి ఆ బిల్డింగ్ల మరమ్మతులు కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. మరి ఈ సబ్లైన్ నిధులు కూడా ఈ రకంగా మాకు దుర్వినియోగం చేస్తూ మాకు గిరిజన అభివృద్ధికి గత ప్రభుత్వాలు అడ్డుకున్నప్పుడు మరి ఈ సబ్లైన్ నిధుల్ని మాకు సక్రమంగా ఇప్పటికైనా చేయాలని మేము మీ ద్వారా కోరుతూ దాని మీద ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాము. మరి ఇప్పటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి తన పారదర్శకం కూడా చాటుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఇప్పుడు కూడా మా తాలూకా రోడ్ల మీద ఎంక్వైరీలు కూడా వేసినప్పటికీ దాన్ని చాలా సంవత్సరాలుగా ఎంక్వైరీల పేరిట ఉంచేసి ఇప్పుడు ఆ రోడ్ల మీద మళ్ళా రోడ్లు వేసేసి గత తాలూకా ఎంక్వైరీలని అన్నిటినీ కూడా వారి తాలూకా ప్రభుత్వం అడ్డుకొని వారికి ఇష్టానుసారంగా దాని తాలూకా ఎంక్వైరీని కూడా పూర్తి చేయకుండా మాకు తెలియజేయకుండా మరి ఆ నిధుల దుర్వినియోగాన్ని మరి ఆ నిధుల్ని మాకు చేయలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా మీరు మంత్రి గారి నుంచి ఏం ఆశిస్తున్నారు అడగండి. సార్ మంత్రి గారి నుంచి ఏం ఆశిస్తున్నారు నేరుగా అడగండి. మరి మంత్రి గారు ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేసి మా గిరిజనుల తాలూకా అభివృద్ధికి సప్లైన్ నిధులు సక్రమంగా అందేలాగా చేయాలని మరి ఇక్కడ బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని మీ ద్వారా మరి నేను రాతపూర్వకంగా మీకు అందిస్తాను అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో మాకు గిరిజన మంత్రి గారు మీ ద్వారా ఈ సప్లైన్ నిధులు కానీ ఈ దుర్వినియోగంపై కానీ విచారణ చేసి మా టూరిజం డెవలప్మెంట్కి సహకరించాలని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించినటువంటి కొన్ని నిధులు మాత్రం మిస్యూజ్ అయినట్టుగా మా దృష్టికి కూడా వచ్చింది అధ్యక్ష. ఖచ్చితంగా వాటన్నింటి మీద విచారణ జరిపించి తగు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినట్టుగా నిధులు అనేవి పక్కదారి పట్టకుండా మా ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా గిరిజన అభివృద్ధికే ఉపయోగిస్తామన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన అభివృద్ధి విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నారన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే గౌరవ సభ్యులు స్వదేశ్ దర్శన్ పథకం గురించి అడగడం జరిగింది అధ్యక్ష, అది సీతంపేటకు అన్నదానికి అది కొంచెం కుదరనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అది అరకుకు సంబంధించిన టూరిజంకి సంబంధించి ఖచ్చితంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా కొత్త స్కీమ్ అనే దాన్ని సీతంపేటకి పెట్టడం జరుగుతుందని కూడా వారికి చెప్పడం తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే టూరిజానికి సంబంధించినటువంటి మిస్యూజ్ ఫండ్స్ గురించి గౌరవ సభ్యులు చెప్పారో ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 121 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, విభజన తేదీ అంటే 2014 జూన్ 2వ తేదీ నాటికి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూపాయలు 1,30,654,34 కోట్ల రుణ బకాయిలు మొత్తాన్ని కేటాయించడం అయింది అధ్యక్ష. అంటే ప్రభుత్వ రుణం వచ్చేసి 97,123.93 కోట్లు, ప్రజాపద్దులపై 33,530.41 కోట్లు. ఇందులో విభజించని ప్రజాపద్దు 33,477.52 కోట్లు మొత్తం చేరి ఉంది అధ్యక్ష. రెండవ ప్రశ్న అధ్యక్ష, 2014 జూన్ నుండి 2019 మే వరకు కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తము 1,658.37 కోట్లు నికర అప్పు అంటే ప్రభుత్వ రుణం చేసింది అధ్యక్ష.
2019 మే 30వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2,61,302.81 కోట్ల మొత్తం రుణ బకాయిలను కలిగి ఉంది అధ్యక్ష. అంటే ప్రభుత్వ రుణం వచ్చేసి 1,97,000 కోట్ల 97,782.26 కోట్లు, ప్రజాపద్దులపై 63,520.55 కోట్లు. ఇందులో విభజించని ప్రజాపద్దు వచ్చేసి 17,031.31 కోట్ల మొత్తం చేరి ఉంది అధ్యక్ష. కోల్స్ పార్సారథి గారు. అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాళా తీయించేసింది అధ్యక్ష. రుణభారాన్ని మోయలేనంతగా భారం మోపేసి మేమేదో అభివృద్ధి చేసామని చెప్పేసి చెప్పుకుంటారు. నేను కూడా గత మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా 90,000 నుంచి 1,60,000 కింద పెరిగింది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్క నెత్తి మీద ఎంత అప్పు పర్ హెడ్, ఎంత రుణభారం గత ప్రభుత్వం పెట్టేసి వదిలేసింది ఒకసారి తెలియజేయాలి అధ్యక్ష. అదేవిధంగా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన గత ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ ఆస్తుల్ని ఈ రాష్ట్రానికి భావితరాలకు, ఎందుకంటే ఇందాక ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, భావితరాలు క్షమించమని చెప్పేసి. భావితరాల కోసం వారు చేసిన అప్పులో ఎంత ఆస్తుల్ని తయారు చేయగలిగారనే విషయాన్ని తెలియజేయాలి అధ్యక్ష. ఒక పక్క ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆఖరికి ధాన్యం సప్లై చేసిన రైతులు కూడా అప్పులు పెట్టి 3 నెలలకు కూడా డబ్బులు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత వారి అధ్యక్ష. దీని గురించి రైతులకి ఎన్ని అప్పులు ఉన్నాయి, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే గొప్పగా చెప్పుకుంటారో ఎంత ఒక్కొక్క వ్యక్తికి ఎంత అప్పు మిగిల్చిందో గత ప్రభుత్వం కూడా తెలియజేయాలి. ఎంత ఆస్తుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అప్పచెప్పిందో కూడా తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. సుధాకర్ బాబు గారు. రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో విభజన ద్వారా మన రాష్ట్రానికి 97,000 కోట్ల రూపాయల అప్పుతో ప్రారంభమైన అప్పు ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు చెప్పిన సంఖ్య ప్రకారం 2,61,000 కోట్ల రూపాయల అప్పుగా చెప్పారండి. ఇది 40 రోజులలో నూతన ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ అప్పుల ద్వారా జరిగిన అభివృద్ధి, మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పేరుతో కానీ, రాజధాని నిర్మాణం పేరుతో కానీ గత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టిందో సవివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాం అధ్యక్ష. మినిస్టర్ 2014-15 సంవత్సరంలో ప్రభుత్వం 18,089 కోట్లు అప్పు చేయడం జరిగింది అధ్యక్ష. 2015-16లో 25,110 కోట్లు అప్పు చేయడం జరిగింది అధ్యక్ష. 16-17లో 31,856 కోట్లు, 17-18లో 25,065 కోట్లు, 18-19లో 35,222 కోట్లు, 19-20 ఏప్రిల్ మే నాటికి 2,375 కోట్లు అధ్యక్ష. మరి ఇదే కాకుండా అంటే టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ అధ్యక్ష అప్పు 2,58,000 కోట్లు. ఇవి కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష, కంటింజెంట్ లైబిలిటీస్ కింద, అదొక 58,000 అంటే కట్టవలసినవి. మరి పవర్ సెక్టర్స్, సివిల్ సప్లైస్, లైబిలిటీస్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ 18,000 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా సమగ్రంగా చూసి మరి రాష్ట్రం కోసం చేసిన అప్పు ఏదైతే ఉందో అది గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఏ మేరకు మనకు పనికొచ్చేదానికి పోయింది, ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోయింది, ఏ మేరకు హ్యూమన్ క్యాపిటల్ కింద పోయింది అనేది ఇంకా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అప్పు చేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా పద్ధతిగా ఉపయోగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని జాగ్రత్తగా చూసి అన్ని విధాలకు కూడా ఆ అప్పును జాగ్రత్తగా ఏదైతే చేసినారో దాన్ని కట్టేదానికి కూడా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాం. శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు.
మీ ద్వారా నేను ఫైనాన్స్ మినిస్టర్ని అడుగుతున్నది, FRBM యాక్ట్ ప్రకారం ఈ రాష్ట్రానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏ మేరకు రుణం తీసుకునేదానికి అవకాశం ఉంది? గత ఆర్థిక సంవత్సరంలో కానీ అంతకుముందు కానీ FRBM యాక్ట్కు అంటే ఆ రుణ పరిమితికి లోబడి మనం ఉన్నామా? ఎప్పుడైనా ఆ రుణ పరిమితిని దాటి అదర్ వేస్లో మనీ తెచ్చే ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా? జరిగితే ఆ డీటెయిల్స్ ఏమైనా మా దృష్టికి తీసుకురాగలరా? మినిస్టర్ గారు. అధ్యక్ష, గత విభజన జరిగిన తర్వాత దాదాపు ప్రతి సంవత్సరం కూడా FRBM ఏదైతే నిర్దేశిస్తూ ఉందో, అంటే స్థూల ఉత్పత్తిలో 3% దాటకూడదు అనేది ప్రతి సంవత్సరం కూడా దాటింది అధ్యక్ష. 3 నుంచి మొదలుకొని దాదాపు 4 పాయింట్ చిల్లర వరకు కూడా రావడం జరిగింది అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఈ సంవత్సరానికి ఆ FRBM చట్టం ఏదైతే ఉందో నిర్దేశిస్తూ ఉందో దానికి లోబడే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. Question number 63, Minister for Home. మొదటి ప్రశ్నకు సమాధానం అవును అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో 2017, 2018 మరియు 2019 జూన్ వరకు 5 కేసులు నమోదు కావడం జరిగింది అధ్యక్ష. అందులో 2017లో నర్సరావుపేట 1 టౌన్ గుంటూరు రూరల్ స్టేషన్ కిందకు వస్తుంది అధ్యక్ష. అది నేరం నెంబర్ వచ్చేసి 168/2017. 11/2/2019 తేదీన ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది అధ్యక్ష. సీసీ నెంబర్ అందవలసి ఉంది. అదేవిధంగా రెండో కేసు 2018లో ఎస్ఆర్పేట విజయవాడ నగరం నందు నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కేసు నెంబర్ వచ్చేసి 255/2018. ఇది దర్యాప్తులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా 3, 4, 5 ఈ 3 కూడా 2019 జూన్ వరకు నమోదు కావడం జరిగింది అధ్యక్ష. ఇవి వచ్చేసి ఎంఆర్పేట PS విశాఖపట్నం నగరం నందు కేసులు నమోదు కావడం జరిగాయి. అందులో అవి క్రైమ్ నెంబర్ వచ్చేసి 53/2019, 87/2019, 94/2019. ఇవి 3 దర్యాప్తులో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మూడో ప్రశ్నకు సమాచారం అందిన వెంటనే కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. క్రమ పద్ధతిలో దర్యాప్తు నిర్వహించడం అవుతుంది. తదనుసారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. శ్రీ రామకృష్ణ బాబు వెలుగుపూడి. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు పైన 5 కేసులు బుక్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో సింహపురి హాస్పిటల్ నెల్లూరులో జరిగిన సంచలన కిడ్నీ మార్పిడి వ్యవహారంలో మరి పేపర్లో ఉన్న సమాచారం మేరకు సెక్షన్ 19తో పాటు మోసం, కుట్ర, బెదిరించడం లేదా బలవంతంగా లాక్కోవడం తదితర నేరాల కింద IPC 420, 380 సెక్షన్ కింద హాస్పిటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని చెప్పి పేపర్లో చదవటం జరిగింది అధ్యక్ష. కానీ మంత్రి గారు ఈ రాతపూర్వక సమాధానంలో అసలు ఆ సింహపూరి హాస్పిటల్ మీద కేసు పెట్టిన దాఖలాలే ఈ దీంట్లో కనపడతలేదు అధ్యక్ష. అంతేకాకుండా ఏప్రిల్ నెలలో నెల్లూరు సింహపూరి హాస్పిటల్ కానీ, అదే రకంగా శ్రద్ధ హాస్పిటల్లో విశాఖ నగరంలో కానీ ఈ కిడ్నీ అనేది పెద్ద మాఫియాలాగా తయారైపోయింది అధ్యక్ష. దయచేసి నేను కోరేది ఏంటంటే ఏదో కేసులు నమోదు చేయకుండా ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ పేపర్లో చూసిన దాని వరకు మన ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ గారి పేరుతో చావు బేరాలని రాసి కూడా పేపర్లో రావడం జరిగింది అధ్యక్ష ఈ నెల్లూరు ఇష్యూ మీద. దయచేసి మంత్రి గారు క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేసిన రిటర్న్ దాంట్లో ఎక్కడ మంత్రి గారు ఇవ్వలేదు అధ్యక్ష. ఏదైనా సరే చెప్పిన మేడం గారు మంత్రి గారు చదివినప్పుడు కూడా ఎక్కడ ఈ నెల్లూరు సింహపూరి హాస్పిటల్ కేసు గురించి కూడా ఎక్కడ సెక్షన్లు చదివిన దాఖలాలు లేవు అధ్యక్ష. కానీ పేపర్లో మేము చదవటం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు ఈ జీవన్ స్కీములో అవయవ మార్పిడి పర్మిషన్ ఉన్న హాస్పిటల్స్లో వీడియో తీసి కలెక్టర్ పర్యవేక్షణలో ఉంచాల్సిన నిబంధన ఉంది అధ్యక్ష. కానీ అది ఎక్కడా పాటించట్లేదు అధ్యక్ష.
హాస్పిటల్స్ అయితే సీజ్ చేస్తున్నారు, కానీ హాస్పిటల్ సీజ్ చేసినా ఆ తప్పు చేసిన డాక్టర్ల మీద కేసు పెడుతున్నారు తప్పితే వాళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే హాస్పిటల్లో వారి ఉద్యోగం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అందుకని చెప్పి అవకతవకలు జరిగిన హాస్పిటల్స్ని డాక్టర్స్ని కఠినంగా శిక్షించి ఆ డాక్టర్స్ యొక్క రిజిస్ట్రేషన్ రద్దుపరిచే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అధ్యక్ష. అదే రకంగా అవయవ దానం చేసిన కుటుంబాల వారికి, కుటుంబ సభ్యులకి జీవితకాలం ఉచిత మెడికల్ సదుపాయం కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. అదే రకంగా జీవన్ దాన్ పథకంలో మన విశాఖపట్నంలో ఉందంటే కేజీహెచ్లో రిజిస్టర్ చేసుకుంటారు అధ్యక్ష. కలెక్టర్ పర్యవేక్షణలో జరగాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ బ్రెయిన్ డెత్ కేసెస్ కూడా మనం మన ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో పెట్టినట్లయితే పేదవారికి అందరికీ కూడా ఈ అవయవ మార్పిడికి కూడా ఆ రోజు ఎన్టీఆర్ వైసేవలో కానీ ఈరోజు ఆరోగ్యశ్రీలో కానీ చేర్చినట్లయితే పేదవారు అందరూ కూడా ఈ అవయవ మార్పిడికి పేదవారు కూడా ఈ స్కీమ్ని వినియోగించుకుంటారని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్లుగా సింహపురి హాస్పిటల్లో జరిగింది కిడ్నీ అమ్ముకోవడం కాదు అధ్యక్ష, అది జీవన్ దాన్ ప్రొసీజర్ ప్రకారం ఇవ్వడం జరిగిందని మా దృష్టిలోకి రావడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రాష్ట్రంలో అవయవ విక్రయాలని అరికట్టడానికి చట్టబద్ధమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం అధ్యక్ష. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడడంతో పాటు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అవయవదాన కార్యక్రమాన్ని గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ప్రజలు స్వచ్ఛందంగా అవయవదానం చేసేలాగా అవగాహన కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. ఇందుకు సంబంధించి జిల్లా ఆసుపత్రుల్లో అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ నిపుణులతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను ఉపయోగించుకోవడంలో ఇప్పుడిప్పుడే పురోగతి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం పెరిగితే అవయవాల విక్రయానికి చెక్ పెట్టడం కూడా పెద్ద కష్టం కాదనుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మృతి చెందిన వారి అవయవాలు వినియోగంలోకి తీసుకువచ్చి ఇతరులకు ప్రాణదానం చేసే విషయంపై చర్చకు ఆహ్వానించి అందరి అభిప్రాయాల మేరకు మంచి నిర్ణయం తీసుకునేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అధ్యక్ష. అదేవిధంగా ఆపదలో ఉన్న వారికి ప్రాణం పోసే విషయంలో రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలిచే విధంగా ఆ రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి అవయవ దానాన్ని ప్రోత్సహించి అక్రమాలకు తావు లేకుండా చేసే విషయంలో సమత నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని పరిశీలిస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. చెప్పండి రామకృష్ణ. మంత్రి గారు ఈ సింహపురి హాస్పిటల్ ఇష్యూలో అవయవ దానం జీవన్ దాని కింద ఇచ్చారని అంటున్నారు. 1,27,000 రూపాయలు అతను ఒక గిరిజనుడు అధ్యక్ష, యాక్సిడెంట్లో చనిపోయింది ఏప్రిల్ 17. 1,27,000 రూపాయలు యాజమాన్యం బిల్లు అన్నా కట్టండి లేదా అవయవ దానం అన్నా చేయండి అని బెదిరించి ఆ బిల్లు లేకుండా అవయవదానం ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ చేర్చుకోవడం జరిగింది అధ్యక్ష. దయచేసి కేసు నమోదు చేసామని మేము పేపర్లో చదివాము, కేసు నమోదు అవ్వలేదంటున్నారు. సింహపురి హాస్పిటల్ వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు, హైకోర్టు స్టే ఇచ్చింది. అదే రకంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రద్ధ హాస్పిటల్ కూడా హైదరాబాద్కు చెందిన ఒక ఆటో డ్రైవరు నిరుపేద కుటుంబం నడుపుకోలేక 12 లక్షల రూపాయలకి అమ్మితే అది వీరు కేవలం హాస్పిటల్ యాజమాన్యం ఒక మధ్యవర్తి ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మిగతా 7 లక్షలు ఈ 6 నెలలైనా అందకపోవటం వల్ల అతను మళ్ళీ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి ఎంఆర్పేట పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం వల్ల ఈ శ్రద్ధ హాస్పిటల్ భాగవతం కానీ ఇవన్నీ వచ్చినాయి అధ్యక్ష. దయచేసి దీని మీద
ఈ కిడ్నీ ర్యాకెట్ కానీ ఏదన్నా కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అవయవ మార్పిడిది ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మన రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మాఫియా ర్యాకెట్ లాగా నడుస్తుంది. దయచేసి మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ ఫర్ హోమ్. సభ్యులు చెప్పింది పరిశీలిస్తాం అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైనా నేరం జరుగుంటే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. రైట్. LAQ నెంబర్ 133 మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం సార్, ప్రజా సాధికార సర్వే ప్రకారం వృద్ధాప్య పెన్షన్ కోసం అర్హత పొందగలరని కనుగొన్న ప్రజల జిల్లా వారి సంఖ్యకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అనంతపురం జిల్లా 39,093, చిత్తూరు 49,689, తూర్పుగోదావరి 70,506, గుంటూరు 57,129, కృష్ణా 47,957, కర్నూలు 26,213, ప్రకాశం 38,497, ఎస్పీఎస్ నెల్లూరు 30,539, శ్రీకాకుళం 35,914, విశాఖపట్నం 36,456, విజయనగరం 31,101, పశ్చిమ గోదావరి 51,771, వైఎస్ఆర్ కడప 24,958, మొత్తం 5,39,823. అయితే ధృవీకరణ మరియు పైన పేర్కొన్న వారికి పెన్షన్ మంజూరు ప్రాసెస్లో ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు సామాజిక భద్రతల పెన్షన్ని 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు తగ్గించడం చాలా సంతోషం. దీనికి అర్హులు కూడా 5,39,823 మంది ఉన్నారంటాం. ఇది కూడాను ప్రాసెస్లో ఉన్నారంటే అధ్యక్ష, ప్రాసెస్లో ఉన్నది అంటే అధ్యక్ష, వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోకుండానే ఈ 5,39,823 మంది కూడా ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం ఏమైనా ఉన్నదా అనేది నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ విషయంలో 3,000కి ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో మేనిఫెస్టో చెప్పుకున్నారు అధ్యక్ష. ప్రజలందరూ కూడాను ఎన్నికల్లో ఓటేసి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎదురు చూస్తామంటే 250 రూపాయలు పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కూడా అధ్యక్ష జూన్ నెలలో ఏదైతే 2,000 రూపాయలు ఇస్తున్నారో అది ఇస్తూ నిన్న 8వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. 1-8 తారీఖుల మధ్యలో చాలా మంది ఈ పెన్షన్ తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు అధ్యక్ష. ఇది తేదీ మార్చడం వల్ల పంచాయతీ కార్యాలయం పోయి వెనకొచ్చారు అధ్యక్ష. సామాజిక భద్రత అయితే అధ్యక్ష అన్న ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో మొదలు పెట్టారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి దగ్గర 200 రూపాయలు ఇస్తే అది మేము వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2014లో వచ్చినప్పుడు దానిని 20 రెట్లు పెంచి ఆ రోజు 2,000 రూపాయలకి మనం 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగితే ముఖ్యమంత్రి గారు పేపర్లో ప్రకటిస్తారు అధ్యక్ష. 4 నెలల క్రితం కూడా 1,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని ఈ రోజు 2,850 రూపాయలు ఒక్కసారి పెంచడం ప్రకటిస్తారు అధ్యక్ష. ప్రజలు తీసుకునే వాళ్ళకి వాస్తవాలు తెలుసండి. జనవరి 1వ తారీఖు నుంచి కూడా ఈ పెన్షన్లు ఇస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రజలు తీసుకునే వాళ్ళకి వాస్తవాలు తెలుసు. అదే విషయంగా అధ్యక్ష ఒంటరి మహిళలకి, ట్రాన్స్జెండర్లకి, డబ్బు కళాకారులకి, చర్మకారులు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి ఘనత గత ప్రభుత్వంలో దక్కింది అధ్యక్ష. ఈ రోజు మన 8 జరిగిన రైతు భరోసా సభలో జరిగితే అధ్యక్ష ఆ రోజు పెన్షన్లు పంపితే అధికారంలో ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తులు కూడాను పెన్షన్లు ఇచ్చారు అధ్యక్ష, వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అదేవిధంగా అధ్యక్ష సాక్షాత్తు శాసనసభ్యుడైన నేను పెన్షన్ వెళ్తే నన్ను వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు అధ్యక్ష. దీని విషయంలో నేను ప్రివిలేజ్ కమిటీ కూడా నిలబోతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుల్ని గౌరవిస్తున్న అధికారులు చెప్తే బహిరంగ వెళ్తే నిజంగా అనుకున్నాం కదా అధ్యక్ష. లోపల ప్రత్యేకమైన ఎజెండా ఉందో మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో అధ్యక్ష ఇంటి పన్ను కడితేనే పెన్షన్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఎం సతీష్ అడిగితే జిల్లాలో
మా మండలంలో హౌస్ ట్యాక్స్ వసూలు రేటు తక్కువగా ఉంది కాబట్టి మేము పెన్షన్ సమయంలో దీన్ని వసూలు చేయమని చెప్పారని చెప్పేసి వృద్ధాప్యం పెన్షన్ తీసుకున్న వాళ్ళ మీద కూడా ఈ ఒత్తిడి పెట్టారంటే చూడండి అధ్యక్ష, ఎంత ధైర్యంగా చేస్తారని పత్రికలో వచ్చిన అధ్యక్ష. ఇవి మీకు పంపిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ రోజున ప్రభుత్వం ఏదైతే 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారో ప్రభుత్వం విడతల ప్రజలకి చెప్పలేదు అధ్యక్ష. వీళ్ళు విడతల వారీగా ఇస్తామని చెప్పరా 3,000 చెప్తా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో. ప్రజలు కూడా త్వరగా ఉందనుకున్నారు అధ్యక్ష. ఈ వాళ్ళు 3,000 రూపాయలు ఓట్లేసిన వ్యక్తులు చాలా మంది తీసుకుంటే చనిపోతారు అధ్యక్ష. ఇటువంటి దృష్టిలో పెట్టుకొని అందరికీ విధంగా చర్యలు తీసుకోవాలని మేము మాట కోరుతాను అధ్యక్ష. గారు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి మీరు అయితే ఇస్తాం అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అధ్యక్ష. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది అంటే, మీ ఊర్లో ఎవరైనా చనిపోతే చెప్పండి, దాని ప్లేస్ లో మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి దౌర్భాగ్య పరిస్థితి ఆ తెలుగుదేశం ప్రభుత్వం సిగ్గుచేట అధ్యక్ష. ఇంకా ఎన్టీ రామారావు గారి పేరు ఎన్ని కూడా ఇంకా తలుస్తాం, ఇంకా అంతకంటే సిగ్గుచేట అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో 18 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర్ గారు వచ్చినాక వాటిని 67 లక్షలకి పెంచారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోకుండా మేము ఏదో చేసామని చెప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అన్నదాంట్లో తప్పే ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు తప్పే ఉంది అధ్యక్ష. 4 నెలల వరకు మీరు ఇచ్చింది 1,000 రూపాయలు కదా పెన్షన్. మీకు ఎప్పుడు కూడా పెంచాలని ఆలోచన వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం మేము క్లియర్గా చెప్పాము అధ్యక్ష, మా పార్టీ అధికారులకు రాగానే 2,000 ఇస్తామని చెప్పేసి. కనీసం అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చినా కూడా మేము అప్రిషియేట్ చేసేవాళ్ళం. కానీ అది కూడా వదిలేసి కరెక్ట్ గా ఎన్నికలకు ముందు వేయించారు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా నేను మంత్రి గారికి అంటే ఎంత గౌరవం అధ్యక్ష. జన్మభూమి కమిటీని పెట్టి అర్హత ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ తీసేశారు అధ్యక్ష. వాళ్ళకి ఏమైనా సిద్ధంగా ఉంటే నేను తీసుకెళ్లి ఆ గ్రామంలో వాళ్ళందరినీ కూడా చూపిస్తాను అధ్యక్ష. నేను ఎండిఓ దగ్గరికి వెళ్తే లేదండి, జన్మభూమి కమిటీ అది జీవో అట్లా ఇచ్చారండి ప్రభుత్వం, జన్మభూమి కమిటీ సంతకం పెడితే మేము పెన్షన్ ఇస్తామండి, వాళ్ళు చేయాల్సిందేంటి అన్నారు. తర్వాత కలెక్టర్ జిల్లా కమిటీ ఉంది, జిల్లా కమిటీకి వెళ్ళమన్నారు అధ్యక్ష. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మేమేం చేయలేం సార్ జన్మ అంటే అర్హత ఉన్న వాళ్ళు కూడా తొలగించిన ఘనత ఉన్న ప్రభుత్వం అధ్యక్ష. నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల అరాచకం మూలంగా అర్హత లేని వాళ్ళకి కోటీశ్వర్లకు కూడా పెన్షన్ ఇచ్చిన ఉన్నాయి అధ్యక్ష ఇన్సూరెన్స్ లో. వాటి మీద వెరిఫై చేసి అర్హత లేని వాళ్ళకి అర్హత ఉన్నది ఒక్కటి కూడా తొలగించుకోకుండా వాళ్ళకి ఏదైనా తీసే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి నేను కోరుతాను అధ్యక్ష. మినిస్టర్ పంచాయతీరాజ్ అధ్యక్ష, సమాధానంలోనే ఈ 5,39,823 పెన్షన్లు ప్రజా సాధికార సర్వే ద్వారా మేము సర్వే చేయించి అరైవ్ కావడం జరిగింది అని చెప్పాము. ఇంకా మాకు మా విలేజ్ వాలంటీర్స్ వస్తారు, విలేజ్ సెక్రటేరియట్ వస్తుంది, వారి ద్వారా పూర్తిగా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇది మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రాధాన్యమైన నవరత్నాల పథకంలోని భాగం ఇది. మరి వారు చెప్తా ఉన్నారు 2,000 ఇచ్చారు 2014 నుంచి అని చెప్పి. కేవలం ఎన్నికల ముందు 2-3 నెలల ముందు 2,000 ఇచ్చారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించిన ఓటన్న సంవత్సరం తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది, ఎన్నికల్లో ఏదో ఒక మోసపూరితంగా గెలవాలని చెప్పి 2,000 పెంచడం జరిగింది తప్ప ఆయన మంచి ఉద్దేశంతో పేదలకు అర్హులకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయలేదు. దానికి కూడా ఒక అడ్డంకి పెట్టుకున్నారు. జన్మభూమి కమిటీ పేరుతో వారికి కావాల్సిన వారికి మాత్రమే పెన్షన్లు ఇచ్చుకున్నారు. వారి దృష్టిలో ఉంది. మా జిల్లాలో అప్పుడు శాసనసభ్యుడు పూతలపట్లో డాక్టర్ సునీల్ అని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశాడు మా మండలంలో. అక్కడ మండలంలో దీక్ష చేస్తే దేనికి దీక్ష చేశాడు? భర్తలు ఉండి విడో పెన్షన్లు తీసుకోకుండా ఉండే వాళ్ళందరినీ కూడా డిలీట్ చేయాలని చెప్పి డిసిషన్ చేయడం జరిగింది. మరి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, డబ్బులు తీసుకోము, జన్మభూమి కమిటీలు పనిచేయవు, అర్హులైన వారికి ఇచ్చినాము అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారంటే దయాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి. మరి ఇంత అన్యాయంగా ఇంత ఎన్నికల కోసం 2,000 పెంచి ఈరోజు మళ్ళీ మేము 2014 నుంచి 2,000 లెక్కన ఇచ్చాడు మా చంద్రబాబు నాయుడు అని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను సభ్యులకు మనవి చేస్తా ఉన్నాను.
0 hour, time is over. Please, members should cooperate the chairs. Time చాలా అయింది. ఎం నాగార్జున, మేనగ నాగార్జున గారు. ఎక్కడ? That is postponed on members' request. ఎవరు? That main, I think you are the main signatory? Huh? Okay. 66, sir. Minister of Education. Okay. అంటే మాకు వచ్చినటువంటిది మీరు పోస్ట్పోన్మెంట్ అడిగారన్నటువంటి సమాచారంతో అది మనం అవాయిడ్ చేస్తాం. వెన్ యూ ఆర్ వెరీ మచ్ ఉన్నారా? రైట్. మినిస్టర్ ఎడ్యుకేషన్ తీసుకుందాం సార్. చెప్పండి. చేశారు కదా, నంబర్ రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ బట్ ఆయన మాట్లాడతాం. ఆయన ఉన్నారా చెప్తున్నా? అధ్యక్ష, ఏలూరు సాంబశివరావు గారు రిక్వెస్ట్ చేశారా ముందు? సరే చెప్పండి. అధ్యక్ష, గౌరవ సభ్యులు సింగిల్ సప్లిమెంటరీ విద్యా హక్కు చట్టం కింద కొన్ని విషయాల గురించి అడగడం జరిగింది అధ్యక్ష. వారు విద్యా హక్కు చట్టం మొత్తం గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది అధ్యక్ష, ఇది 2009లో ఏర్పాటు చేసింది. చాలా అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో సుమారు ఈ చట్టం 80 పేజీలు ఉంది సార్ అధ్యక్ష. మరి ఏ అంశం మీద సభ్యులు గారు క్వశ్చన్లు తీసుకొచ్చారో స్పష్టంగా లేదు అధ్యక్ష. అందుకు దీనికి సమాధానం మొదటిది లేదండి, రెండవది డస్ నాట్ అరైజ్, అండ్ థర్డ్ వన్ ఆల్సో డస్ నాట్ అరైజ్ అధ్యక్ష. వాళ్ళు ఏమైనా అడిగితే దానికి కంప్లీట్ డీటెయిల్స్ అధ్యక్ష ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మొదటిగా శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించిన ధన్యవాదాలు సార్. ఇక్కడ ఈ క్వశ్చన్ స్పష్టంగా ఉంటే మంత్రి గారు స్పష్టంగా లేదన్నారు. స్పష్టంగా క్వశ్చన్ ఏంటంటే సార్, రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని విషయం ప్రభుత్వం గుర్తించిందా అంటే మంత్రి గారు లేదని సమాధానం ఇచ్చారు. విద్యా హక్కు చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. అది 2009లో విద్యా హక్కు చట్టం ప్రవేశపెట్టబడింది. భారతదేశంలో బాలబాలికలందరూ 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా బడిలో ఉండాలనే ఉద్దేశంతో విద్యని ఒక నిర్బంధ హక్కుగా వారికి కల్పించాలనే సదుద్దేశంతో పెట్టబడిన ఆ చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది దీని మీద అనేది సభకు తెలియజేయడం కోసం ఈ క్వశ్చన్ అడగడం జరిగింది సార్. ఈ విద్యా హక్కు చట్టంలో ప్రధానంగా 4 అంశాలు. ఒకటి, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు బడి బయట ఉన్న పిల్లలకి పాఠశాలలో చేర్పించడం. దానికోసం బడి పిలుస్తోంది కార్యక్రమం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిపిస్తే మొన్న రాజన్న బడిబాట పేరుతో ప్రచారం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, పని తక్కువ కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, ఈ యొక్క రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించారు? అలాగే ఈ విద్యా హక్కు చట్టంలో ప్రధానంగా 2వ అంశం పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలనే ఒక సదుద్దేశంతో ఇది కూడా విద్యా హక్కు చట్టంలో ప్రవేశపెట్టబడింది సార్. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద ఒక ప్రాజెక్ట్ కూడా రాసి హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద 4,828 కోట్ల రూపాయలు బ్యాంక్ ఫండింగ్ ద్వారా ప్రభుత్వ పాఠశాల అన్నిటిలో ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేదానికి ఆ రోజున్న
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఈ 4,828 కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వ పాఠశాలలు రూపు మార్చే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం ఏం చేసింది? క్యాన్సిల్ చేసిందా, కొనసాగిస్తా ఉందా, దానికి కూడా ఇంకొక పేరు మార్చిందా? ఇది కూడా ఈ సభకు తెలియజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్. మూడవ ప్రధానమైన అంశం విద్యా హక్కు చట్టంలో ఈ యొక్క ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లని ఈ యొక్క బీసీలకు 6%, అనాథ పిల్లలు, ఎయిడ్స్ బాధితుల పిల్లలకి 5% అందించాలని ఈ ప్రధానంగా ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఈ యొక్క విద్యా హక్కు చట్టంలో ఉంది సార్. అయితే ఇక్కడ స్ట్రైట్ గా మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ సమస్య మీ దృష్టిలో ఉందా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సమస్య దృష్టిలో లేదని సమాధానం ఇచ్చారు. అయితే ఆ వివరాలు ఏమంటే అసలు డస్ నాట్ అరైజ్ అని చెప్పి అన్నారు. అంటే అసలుగా ఈ ప్రధానమైన అంశం మీద ప్రభుత్వానికి స్పష్టత ఉందా లేదా అనేది మంత్రి గారి యొక్క సమాధానంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది సార్. అయితే మూడవది, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఒక నిర్దిష్టంగా ఉండాలనేది విద్యా హక్కు చట్టంలో ఉంది సార్. అయితే గతంలో దాదాపు 2014లో 9,500 పోస్టులు, అలాగే 2019లో 8,700 పోస్టులని ఈ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కాల్ఫర్ ఇచ్చింది సార్. అయితే ఇంకా ఖాళీలు చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ ఈ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా, ఉంటే దాని మీద ఏంటని చెప్పి అడగడం జరిగింది సార్. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ యొక్క హ్యామ్ కింద, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద 369 కోట్ల రూపాయలు మా పాఠశాలలు అభివృద్ధి చేసుకునే అవకాశం గత ప్రభుత్వం కల్పించింది సార్. ప్రకాశం జిల్లా నుంచే ఎడ్యుకేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లాకి అన్యాయం జరగకుండా ఆ పూర్తిగా ప్రతి పాఠశాలల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత 40-50 సంవత్సరాలుగా చేయలేని పనిని గతంలో ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దాన్ని పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే వీటి మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సార్. చెప్పండి అధ్యక్ష, ఈ విద్యా హక్కు చట్టం అనేది ఏ సంవత్సరం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది అనేది మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. నాకు తెలిసి 2013 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసిందా లేదా, అమలు చేసి ఎంతమందికి 25% విద్యార్థులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత ఇతర విద్యార్థుల కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్లో నారాయణ గారి అన్ని కార్పొరేట్ స్కూల్స్లో కూడా సీట్స్ ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. మరి ఎంతమందికి గత 5 సంవత్సరాల్లో బలహీన వర్గాలకు కానీ, దళితులకు కానీ, మైనార్టీలకు కానీ సీట్లు ఇప్పించారో లెక్కతే చెప్పాల్సిందిగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. 2013 నుంచి అమలు చేయాలి. ఆదిరెడ్డి భవానీ గారు. అధ్యక్ష, ఇవాళ నేను ఈ సభలో మొట్టమొదటిసారి ఇవాళ నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. దానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం, ఈ సభలోకి వచ్చే అవకాశం కల్పించిన మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఎన్నుకున్న మా రాజమండ్రి ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. మీతో చిన్నతనం నుంచి మా కుటుంబానికి ఒక అనుబంధం నడుస్తానని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు టాపిక్ విషయానికి వస్తే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అది ఈ టాపిక్ని మొట్టమొదటిసారి నేను మాట్లాడుతున్నప్పుడు ఈ విద్య చదువు గురించి మాట్లాడటం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మాట్లాడటం చాలా ఆనందం కలిగిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే చదువు అన్నది మన సమాజానికి మూల స్తంభం లాంటిది. ఇవాళ మన రాష్ట్రంలో అందరికీ విద్య
అందితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం ముందుకి అడుగులు వేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కేరళ రాష్ట్రంలో ఇల్లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది డెవలప్మెంట్లో కూడా ముందడుగులో ఉంటారు వాళ్ళు. అదేవిధంగా మనం కూడా ఈ లిటరసీ రేట్ని పెంచుకోగలిగితే రాష్ట్రం ముందడుగు వేస్తుందని కూడా నేను నమ్ముతున్నాను అధ్యక్ష. ఏదైతే 25% సీట్లు విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లు అనాథ, నిరుపేద, ఎయిడ్స్ బాధిత పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో కేటాయించాలి అధ్యక్ష. ఈ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. సంబంధించిన మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయంలో వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మేజర్గా మనకి ఈ ప్రైవేట్ కళాశాలలు కూడా చాలా ఎక్కువ ఫీజులు అయి ఉండడం కూడా, చిన్న నర్సరీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా చాలా ఫీజు కట్టాల్సిన పరిస్థితి పేరెంట్స్కి ఉంటుంది అధ్యక్ష. ఆ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ అందరూ కూడా. ఆ విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని కొంచెం ఫీజు అన్నది కొంచెం దాన్ని ఒక స్ట్రక్చరైజ్ చేసి అంటే కొంచెం తగ్గించగలిగితే ఇంకా చాలామంది పిల్లల్ని కూడా పేరెంట్స్ స్కూళ్ళలో పంపిస్తారు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు ఏమైతే ఉన్నాయో ఇంకా మనం ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ప్రభుత్వ కళాశాలలో ఫెసిలిటీస్ సరిగా లేవని చెప్పి ఆరోపణ చేస్తూ కూడా వాళ్ళు స్కూళ్ళలో పంపించట్లేదు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే అది ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో మన ప్రభుత్వం కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫెసిలిటీస్ని కూడా మెరుగుపరచాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు ప్రతి జిల్లాలో తీసుకుంటే మనకి 172 పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఈ చట్టం, ఈ విద్యా చట్టం ఏదైతే ఉందో హక్కు చట్టం, ఇది అమలు చేస్తే మాత్రం 5454 మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా చర్యలు తీసుకుంటే మన రాష్ట్రం మొత్తం దీనివల్ల చాలా స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. దీనిపైన సంబంధించిన మంత్రి గారికి దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఈ ప్రైవేట్ కాన్వెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ కాలం చెల్లిన బస్సులు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చిన్నపిల్లలు చనిపోతున్నారు. మనము ప్రసార మాధ్యమాల్లో, టీవీలో, పేపర్లో చూస్తూ ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ లోబడి అంటే రకరకాల కారణాల చేత పాత కాలం చెల్లిన బస్సులు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. దానివల్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఆ పిల్లలంతా కూడా ఈ ప్రైవేట్ బస్సులో పోతున్నారు అధ్యక్ష. దీన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకొని ఆ కాలం చెల్లిన బస్సులు ఎటువంటి బస్సులు కూడా తిప్పకుండా చేయాలని చెప్పి తమ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది అధ్యక్ష, ఈ రేషన్ ముఖ్యంగా స్కూల్స్ చాలా గ్రామాల్లో మూసేశారు అధ్యక్ష. అంటే అక్కడ పిల్లల సంఖ్య తక్కువగా ఉంది, 5 మంది పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారని చెప్పి రాష్ట్రంలో చాలా స్కూల్స్ మూసేశారు. దీని మీద కూడా మంత్రి గారు సురేష్ గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా నియోజకవర్గంలో, పీలే నియోజకవర్గంలో చాలా స్కూల్స్ మూసేశారు. కానీ గ్రామాల్లో మేము పోయినప్పుడు, శాసనసభ్యులు పోయినప్పుడు, పర్యటించినప్పుడు ఆ స్కూల్స్ తిరిగి మాకు తెరిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. దీని మీద కూడా మంత్రి గారు స్పష్టత ఇవ్వాలని చెప్పి తమ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యుల్ని ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ నియంత్రణ కోసం అని చెప్పేసి 1/1994 జీవోని పటిష్టపరిచి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏమీ మాట్లాడలేదు. దాని మీద ప్రభుత్వం వారి యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తుందో కోరుతున్నాం. అలాగనే పేరెంట్స్ సమావేశానికి తగిన అధికారాలు ఇస్తామని కానీ ఇంతవరకు కూడా ప్రకటించలేదు. దాని మీద కూడా ఒకసారి మంత్రివర్యులు తెలియజేయాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఎడ్యుకేషన్ని నియంత్రించాలంటే ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ని కూడా పటిష్టపరచాలి అధ్యక్ష. దాంట్లో భాగంగా డిఎస్సి 2018 మనం చేసాం, ఎగ్జామ్ కండక్ట్ చేసాం. 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దానిపైన ఏ చర్యలు తీసుకుంటారనేది ఒకసారి మంత్రివర్యులు తెలియజేయాలి అధ్యక్ష. నేటికి ఈరోజు 7,000 ప్రాథమిక పాఠశాలలేమో ఏకోపాధ్యాయ బడులుగా ఉన్నాయి అధ్యక్ష. మరి రేషనలైజ్ చేస్తే ఇప్పుడు టీచర్స్ అందరినీ కూడా ఇంకొక 8,000 సింగిల్ టీచర్ సిస్టమ్ అయిపోతాయి అధ్యక్ష. అంటే 7,000 8,000 కలిస్తే సుమారు ఒక 15,000 వరకు కూడా వస్తాయి అధ్యక్ష. మరి ఈ పరిస్థితిలో మరి మంత్రివర్యులు ఏ రకంగా దీన్ని స్ట్రాంగ్ చేస్తారో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. అలాగనే రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఏమో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ని కానీ స్ట్రాంగ్ చేయాలి, ప్రైవేట్ స్కూల్స్ని ఏమో రేషనలైజ్ చేయాలంటే ముఖ్యంగా జడ్జెస్ పిల్లల్ని, మంత్రివర్గ పిల్లల్ని, ఎమ్మెల్యేస్ పిల్లల్ని, సివిల్ సర్వెంట్స్ పిల్లల్ని స్కూల్స్కి పంపించాలి గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి అక్కడ హైకోర్టు ఆదేశం ఇచ్చింది అధ్యక్ష, ఎపెక్స్ కోర్టు. మరి అదేవిధంగా ఎందుకంటే అది మన కోర్టు లాంటిదే కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఏమైనా సరే అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారా అని చెప్పేసి ఒకసారి మంత్రివర్యులు మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. దయచేసి దీని మీద ఆన్సర్ చెప్పమని చెప్పి కోరుకుంటున్నాం. మినిస్టర్ ఎడ్యుకేషన్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఆదిరెడ్డి భవానీ గారు, ఏలూరు సాంబశివరావు గారు, గౌరవనీయులు కొలుసు పార్థసారథి గారు, గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు, అట్లాగే గౌరవనీయులు వాసుపల్లి గణేష్ గారు ఈ యొక్క విద్యా హక్కు చట్టం కింద ఈ రాష్ట్రంలో ఈ విద్యాలయాలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే అంశం మీద అనేకమైన ప్రశ్నలు మరి వాటికి సమాధానం కావాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రశ్న మాత్రం అధ్యక్ష మీరు కూడా ఒకసారి చూసినట్టయితే వారు అడిగింది రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? నేను అదే చెప్పాను అధ్యక్ష. విద్యా హక్కు చట్టం ఏదైతే వాళ్ళు రెఫర్ చేస్తున్నారో అది ఇట్స్ కాల్డ్ యాజ్ బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం. ఇట్స్ ఆల్మోస్ట్ ఎలాబరేట్ అధ్యక్ష. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్స్ విచ్ హాస్ బీన్ ఎవర్ ఎనాక్టెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. చాలా కమిషన్లు వచ్చాయి, రిఫార్మ్స్ వచ్చాయి. కానీ ఈ చట్టంలో ఈ అంశాలని పొందుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడున్నటువంటి పాలకులు 2009లో ఈ కేంద్ర ప్రభుత్వం చట్టం వేస్తే 2010లో మనం కూడా దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ చేస్తూ ఒక చట్టాన్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో వీటిని అమలు చేయాలనే ఉద్దేశంతో 2 జీవోలను కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఒకటి జీవో నంబర్ 42 డేటెడ్ 37/2010. అది ప్రధానంగా ఫీ స్ట్రక్చర్, ఈ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు ఈ యొక్క విద్యా హక్కుల చట్టంలో ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించినంత వరకు గౌరవ సభ్యురాలు చెప్పినట్టు ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 25% ఆఫ్ ద రిజర్వేషన్స్ హ్యావ్ టు బి ఇయర్ మార్క్డ్ ఫర్ చిల్డ్రన్స్ ఆఫ్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ అండ్ వీకర్ సెక్షన్స్ అని దీని కింద ఈ జియో నెంబర్ 44 ఒకటి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాంట్లో వారు చెప్పినట్లు ఈ ఆర్ఫన్స్ HIV ఎఫెక్టెడ్ చిల్డ్రన్కు 5%, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకు 10%, అట్లాగే గిరిజన షెడ్యూల్ ట్రైబ్కు 4% అండ్ వీకర్ సెక్షన్స్ అండ్ ఆల్ దీస్ పర్టైన్స్ టు ఫ్యామిలీస్ బిలో పావర్టీ లైన్. సో 60,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈ 25% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ జియో నెంబర్ 44 ద్వారా చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లాగే జియో నెంబర్ 42 ద్వారా ఒక ఫీ స్ట్రక్చర్ కూడా మేము అప్పుడున్న ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా స్పష్టంగా ఈ ఫీజు ఎంత ఉండాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎంత ఉండాలి, ప్రయాణం ఎంత వసూలు చేయాలి, నెలకు ఒకసారి వసూలు చేయాలా, 2 నెలలకు ఒకసారి వసూలు చేయాలని చెప్పి జియో నెంబర్ 42లో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ లేడ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమరీ స్కూల్లో అర్బన్ ఏరియాలో ప్రయాణం 9,000 రూపాయలు, అట్లాగే రూరల్ ఏరియాలో 7,800 రూపాయలు. అంటే ఇట్ ఈస్ అప్పర్ లిమిట్ అప్ టు గరిష్ట, అంటే అంతకన్నా తక్కువ కూడా ఉండాలి. సో అట్లాగే పర్ మంత్ ఇట్ కమ్స్ టు 750 రూపీస్ ఇన్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియాలో అరౌండ్ 650 రూపీస్. దిస్ ఈస్ ది ఫీ స్ట్రక్చర్ యాజ్ పర్ జియో నెంబర్ 42. సో ఏమైందంటే అధ్యక్ష, ఇప్పుడు పార్థసారథి గారు కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఎందుకంటే సాంబశివరావు గారు మమ్మల్ని అడిగారు, ఈ ప్రభుత్వం మీరు రాజన్న బడిబాట ద్వారా ఎన్రోల్మెంట్ మరి ఈ విధంగా చేస్తామని చెప్పారు కదా, ఈ ఎన్రోల్మెంట్ ఏ విధంగా పెరిగింది అని చెప్పినప్పుడు వారు ఒక ప్రశ్న అడిగారు. గత ప్రభుత్వంలో ఈ
ఎన్రోల్మెంట్ రేషియో ఏదైనా ఉన్నా, లిటరసీ రేట్ ఏదైనా ఉన్నా ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాళ్ళు పెంచారు. అధ్యక్ష, గత ప్రభుత్వంలో తీసుకున్న చర్యలు ఏమిటి అని చెప్పి కూడా సాంబశివరావు గారు చెప్తున్నప్పుడు సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ విచ్ we cannot forget is literacy rate in Andhra Pradesh as on today is 67.41%, lower than the national average of 73%. When it comes to net enrollment ratio for primary section, it is 72.1% when compared to the Karnataka and Tamil Nadu, which stands at 96.4% and 90.9%. So if I start reading out these figures, sir, 33% is illiteracy. Sir, absolute గా పబ్లిసిటీ ఎక్కువ తప్ప చేసింది చాలా తక్కువ. ఈ రెండు జీవోలు ఏవైతే నేను చెప్పడం జరిగిందో, ఈ 42 జీవో 44 జీవో ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదండి అధ్యక్ష? దే జస్ట్, నేను అడిగినప్పుడు మా వాళ్ళని అడిగినప్పుడు దే సెడ్, సార్ దీని మీద కోర్టు కేసెస్ పెండింగ్ ఉన్నాయి సార్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గాన్ టు ద కోర్ట్ అండ్ కోర్ట్ హస్ ఇష్యూడ్ స్టే ఆర్డర్ 2010 నుంచి అధ్యక్ష. Nobody is bothered to vacate this stay and nobody has shown any interest to implement this Right to Education Act. ఇప్పుడు వాళ్ళు వచ్చి తగుదున్నాం అని చెప్పి మీరేం చేశారు? మీరు ఈ రాజన్న బడిపాట ద్వారా మీరు ఏం చేస్తూ ఉన్నారు? అసలు ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్యాక్ట్ గౌరవ సభ్యులు ఈస్ గాట్ అవుట్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యామ్ అనే ఒక మన కాంట్రాక్ట్ ప్రక్రియ సార్. గత ప్రభుత్వంలో ఈ యొక్క ప్రక్రియ ద్వారా 100,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పి అభియోగాలు ఉన్నాయి అధ్యక్ష. వీఆర్ జస్ట్ గోయింగ్ టు ఎంక్వైర్ ఇన్ టు ద హోల్ ఎపిసోడ్. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో సార్. ఇట్స్ కాల్డ్ ఎస్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్. అంటే బ్యాంకుని తీసుకొచ్చుకొని తర్వాత ప్రభుత్వం దానికి మరి గ్యారంటీగా ఉండి మరి సప్లయర్ మధ్యలో పెట్టుకొని ఆయనకు 40% అప్ఫ్రంట్ ఇచ్చి మిగతా 60% బ్యాంక్ లోన్ ద్వారా ఈ బ్యాంక్ క్లోజర్ తీసుకొని తర్వాత వాడికి we will not comment about the veracity nor the actual implementation of this HAM model because irrigation minister garu unnaru. వాళ్ళు యాక్చువల్గా they have already started off the whole process of sanitization of this tendering process started off from irrigation department అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ మీద ఎటకారం మాట్లాడుతున్నారు అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ మీద, జ్యుడిషియల్ కమిషన్ మీద I am sure even this HAM model which the honorable member has raised also will go into this clause అధ్యక్ష. మేము ఈరోజు ఈ యొక్క HAM మోడల్ ఏదైతే ఉందో దీని కింద ఈ పాఠశాలలను ఈ యొక్క మౌలిక వసతుల్ని బలోపేతం చేయాలని పెద్ద ప్యాకేజీలు అధ్యక్ష. 1, 2, 3, 4, 5, 6 ప్యాకేజ్ 2 జిల్లాలు రాసిచ్చేశారు అధ్యక్ష. 800 కోట్ల నుంచి 1000 కోట్లు 6,000 కోట్ల వరకు ఈ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళు పెట్టారు అధ్యక్ష. మేము ది మొమెంట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి అధికారంలోకి వచ్చిన వెంటనే వీటి మీద సమీక్ష జరపాలనే ఉద్దేశంతో వీటిని ఈ యొక్క అబేన్స్ లో హోల్డ్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ప్యాకేజ్ గ్రౌండ్ అయిందో 1 ప్యాకేజ్ ఓన్లీ హస్ బీన్ గ్రౌండెడ్. దాని మీద డీటెయిల్స్ కూడా మేము అడగడం జరిగింది. వారిని పిలిచి సమాధానం చెప్తాం అధ్యక్ష. ఆ యొక్క హ్యామ్ ప్యాకేజీ మరి ప్రకాశం జిల్లాలో ఇతర మరి జిల్లాల్లో కూడా అవి కొన్ని చాలా చోట్ల ఇంకా గ్రౌండ్ కాలేదు అధ్యక్ష. వాటి మీద సమీక్ష జరిపిన తర్వాత ఖచ్చితంగా ఏంటి ఎట్లా దుర్వినియోగమైంది లేకపోతే అవి మరి పని చేయలేకపోయినా అని చెప్పి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ముందుకెళ్తాం అధ్యక్ష. ఇక గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, ఈ వాట్ టైప్ ఆఫ్ మోడలింగ్ మీ వాంట్ టు గో అండ్ మేమేం చేసాం ఈ 40 రోజుల్లో. మీరేం అధ్యక్ష 40 రోజులు ఇస్ వెరీ స్మాల్ టైం అధ్యక్ష. 5 సంవత్సరాలు వాళ్ళు కుంభకర్ణులాగా నిద్రపోయి ఈ యొక్క విద్యా వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టలేకపోయారు అధ్యక్ష. దే వర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంట్రాక్ట్స్, దే వర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ దాని మీద దే మిస్ ది బేసిక్ ఆబ్జెక్టివ్ సార్. మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎడ్యుకేషన్, హెల్త్, agriculture is my priority areas. No government has given so much importance for education అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3 సమీక్షలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందరికీ తెలిసిన విషయంగా ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే ప్రధానమైన కారణం మేము చెప్పినటువంటి ఆ నవరత్నాల్లో అమలు చేసే ఒక చిత్తశుద్ధి మాకుందని, మా నాయకుడికి ఉందని, మాట ఇస్తే ఇచ్చిన మాట మీద నిలబడతాననే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ ఉన్నామనే సంగతి మీరు మర్చిపోకూడదు. అందులో ప్రధానమైన అంశం ఈ అమ్మఒడి కార్యక్రమం. ఈరోజు మేము ఆల్రెడీ వచ్చే 40-30 రోజుల్లోనే మేము ఆల్రెడీ అనౌన్స్ అధ్యక్ష.
26 జనవరి 2020లో గణతంత్ర దినోత్సవం రోజున ఈ అమ్మఒడి కార్యక్రమం లాంచింగ్ అవుతుంది. బడికి పంపించే ప్రతి తల్లి తమ పిల్లలకు బడి పంపిస్తే ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ మీ గవర్న్ హెడ్ ఆ మాట ఇంకా అమలు కాలేదు, ఇంకా అమలయ్యేది ఇంకా 5 months ఉంది. ఆ మాట చెప్పినందుకే యూ గో అండ్ సీ ది ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. అధ్యక్ష, ఐ విల్ డెఫినెట్లీ ఆన్ దిస్ హౌస్, ఆగస్ట్ హౌస్, ఐ విల్ ప్రొడ్యూస్ ఆల్ ది ఫిగర్స్. ఈ మాట చెప్పినందుకు ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా ఏ విధంగా ఈ యొక్క అడ్మిషన్ పెరిగాయనే సంగతి ఇట్స్ టూ ఎర్లీ టు గివ్ మీ ది ఫిగర్స్, బట్ ఐ విల్ డెఫినెట్లీ ప్రొడ్యూస్ బిఫోర్ ది హౌస్. మీకు కూడా ఇస్తాను అధ్యక్ష ఈ అమ్మఒడి కార్యక్రమం. దీని తర్వాత ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఒక గౌరవ సభ్యులు అడిగారు ఎక్కడ చట్టం చేశారు, మరి ఈ జడ్జిల పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదవాలని. చట్టాలు చేయనక్కర్లేదు అధ్యక్ష. మేము రాబోయే 2 సంవత్సరాల్లో మేము ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను ఏ విధంగా వసతుల ద్వారా మరి విద్యా ప్రమాణాల ద్వారా మార్పు చేస్తామో దాన్ని చూస్తే ఆటోమేటిక్గా పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్ టు దిస్ గవర్నమెంట్ స్కూల్స్ అని గుండె మీద చేసుకొని చెప్తామని అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. 44,000 పైచిలకు స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. టోటల్ 70,000 స్కూల్స్ ఉంటే 15,000 స్కూల్స్ ఇన్ ఆర్డ్ ఇన్ బోత్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్ ఐమ్ టెల్లింగ్. మరి ప్రైవేట్ సెక్టర్లో అంతే 2,088 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 44,000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముఖ చిత్రాన్ని 2 సంవత్సరాలు మారుస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారు అధ్యక్ష. ఈ సెట్ వెరీ క్లియర్లీ కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, ఆల్ దీస్ ఐటమ్స్ హ్యాడ్ టు బి లుక్డ్ ఇంటూ అని చెప్పి ఆల్రెడీ మాకు అందరికీ విద్యాశాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మేము కూడా ఆల్రెడీ ఏమని చెప్పారు అధ్యక్ష, ఇంకా ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క స్కూల్స్ ఫోటో తీస్తాం, ఆఫ్టర్ 2 years అగైన్ మేము ఏం చేస్తాం మీకు చూపిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆల్రెడీ వీ హ్యావ్ కలెక్టెడ్ 90% ఆఫ్ ది ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఆల్ దీస్ 40,000 odd schools అధ్యక్ష. ఒక్కటే అధ్యక్ష మేము చెప్పదలుచుకుంది, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఏవైతే మేము చెప్పదలుచుకున్నామో స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ దిస్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ అధ్యక్ష. మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. గుణాత్మకమైన, నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. దే హ్యావ్ నెవర్ గివెన్ ఎనీ సచ్ డైరెక్షన్ అధ్యక్ష. వాళ్ళు ఈరోజు వేకెన్సీస్ గురించి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మీరు ఆ వేకెన్సీ ఫిల్అప్ చేస్తారు అధ్యక్ష. వెరీ సారీ టు సే ఇన్ దిస్ ఆగస్ట్ హౌస్ అధ్యక్ష 30% ఆఫ్ ద వేకెన్సీస్ ఆర్ దేర్ ఇన్ టీచర్స్ కేటగిరీ అండ్ 50% ఆఫ్ ద వేకెన్సీస్ ఆర్ స్టిల్ దేర్ అట్ యూనివర్సిటీ లెవెల్ అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ పోస్టింగ్లో అవినీతి, రిజిస్ట్రార్ల పోస్టింగ్లో అవినీతి, లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టింగ్స్ చేస్తారు అధ్యక్ష. డీల్ కుదరకపోతే ఆపేసి వెళ్ళిపోతారు అధ్యక్ష. నౌ దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ to fill all the vacancies wherever it's required. This is one of the points అధ్యక్ష. I'm telling you this house అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవసరాల మేరకు అన్ని ఖాళీలను భర్తీ చేయడం. మేబీ it may be at primary school, high school level, junior college or degree college or university. This is one of the most important things and we have already started doing exercise in this direction అధ్యక్ష. Even vice chancellor's appointment కూడా అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా జవాబుదారీతనంతో ఈ యొక్క ప్రక్రియను చేపట్టడం జరిగింది అధ్యక్ష. ది డిక్టమ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈస్ అధ్యక్ష పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహిత పరిపాలన. దిస్ విల్ బీ దేర్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ అవర్ వర్కింగ్ అధ్యక్ష. ఈ దిశలోనే ఆ వేకెన్సీస్ కూడా మేము అన్ని అక్టోబర్ లోపల ఫిల్అప్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆల్ పెండింగ్ వేకెన్సీస్ వేరే ఇట్ ఇస్ డిఎస్సీ కానివ్వండి, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ కానివ్వండి, జూనియర్ కాలేజ్ కానివ్వండి, ఆల్ వేకెన్సీ వీ విల్ స్ట్రీమ్ లైన్ ది టీచర్ స్టూడెంట్ రేషియో యాజ్ పర్ ది గైడ్ లైన్స్ గివెన్ బై వేరియస్ బాడీస్ అధ్యక్ష. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అధ్యక్ష మిడ్ డే మీల్ గురించి మా ముఖ్యమంత్రి గారు ఎట్లా స్పందించారో ఒకసారి గమనించండి అధ్యక్ష. వారి యొక్క శాలరీస్ని ఇంక్రీజ్ చేయడమే కాదు అధ్యక్ష, ఒకటే చెప్పారు అధ్యక్ష, నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన భోజనాన్ని పిల్లలకు అందించాలి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష. వీఆర్ డూయింగ్ ఇట్ అధ్యక్ష.
And then uniforms and textbooks, Adhyaksha. Uniforms and textbooks, what they have done, Adhyaksha, last 5 years? Oversized, undersized uniforms have been given to children. Textbooks, schools reopen అయితే 4-5 నెలల తర్వాత బుక్స్ ఇచ్చారు. తర్వాత కొన్ని టెక్స్ట్ బుక్స్ అవుట్ ఆఫ్ ప్రింటింగ్, కొన్ని టెక్స్ట్ బుక్స్ అధ్యక్ష నౌ ఐఎమ్ టెలింగ్ అధ్యక్ష 97% of the textbooks have been distributed to all the schools in the state, Adhyaksha. And then English medium in all schools without neglecting mother tongue. మాతృభాషను మరి కంపల్సరీ చేస్తూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా మరి ఇంట్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అండ్ దెన్ ఫీ రెగ్యులేషన్ గురించి వీళ్ళు పదే అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఓన్లీ ఇన్ ద గార్బ్ ఆఫ్ కోర్ట్ స్టే ఆర్డర్ 42 జీవో ఇచ్చాం, 44 జీవో ఇచ్చాం, కోర్టు స్టే ఉంది కాబట్టి మేము ఏం చేయలేమంటారు అని చెప్పి వాళ్ళు చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. మా నాయకులు అలా కాదు అధ్యక్ష, ఆల్రెడీ మేము దీని మీద ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. చట్టాలని ఫీ రెగ్యులేటరీ కమిషన్ను, జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు దాని మీద మేము ఈ చట్టం కూడా డ్రాఫ్ట్ కూడా తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఈ యొక్క సమావేశంలోనే అది కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కమిటీ. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రొఫెసర్ పద్మశ్రీ బాలకృష్ణన్ ఆధ్వర్యంలో ఒక ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా ఈ సభకు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దిస్ రిఫార్మ్స్ కమిటీ హెస్ ఆల్రెడీ met for the first time on 5th July and then 2019 and we have given them 4 months time అధ్యక్ష. ఏదో కమిటీలు వేసి నెలలు సంవత్సరాలు పొడిగించడం కాదు అధ్యక్ష. మేము ఈ విద్యా సంవత్సరంలోనే మరి గౌరవ సభ్యులు అడిగినట్టు మేము చాలా చేస్తాం అధ్యక్ష. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మేము కోరుకున్నాం అధ్యక్ష. వి జస్ట్ వాంట్ టు షో అవర్ ప్రోగ్రెస్ ఎవ్రీ డే. ఈ రోజు 40 రోజులు అవర్ గవర్నమెంట్ హస్ ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. నాట్ వాళ్ళు చెప్పినట్టుగా సార్, ఫర్ ప్రోగ్రెస్, ఫర్ ప్రాస్పరిటీ, ఫర్ ది గుడ్ ఆఫ్ దిస్ పీపుల్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఈ రిఫార్మ్స్ కమిటీ ద్వారా మేము ఫీ రెగ్యులేషన్ కమిషన్ను బోత్ ఫర్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ డిగ్రీ కాలేజ్ లెవెల్లో కూడా ఇవి ఫీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, 20,000 rupees ఫర్ హాస్టల్ అండ్ బోర్డింగ్ అకామిడేషన్ ఫర్ ఎవ్రీ, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ అధ్యక్ష. అండ్ దెన్ ఈ జీవో నెంబర్ 42-44 ఏదైతే కోర్టు స్టే ద్వారా వాళ్ళు స్టే ఉందని చెప్పి తప్పించుకున్నారో we will put all our efforts and see that these 2 court cases are vacated and we are going to implement it in private schools అధ్యక్ష. ప్రైవేటైజేషన్ ఆఫ్ స్కూల్స్ చేశారు కానీ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ను స్ట్రెంగ్తెన్ చేయడానికి 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమి చేయలేదనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం అధ్యక్ష. రైట్. ఇప్పుడు మీరు బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాంట్లో ఎవ్రీబడి విల్ గెట్ దట్ ఆపర్చునిటీ. బట్ క్వశ్చన్ రెలివెంట్ రిప్లైస్ వాళ్ళు అడుగుతున్నారు. అది మనం లైక్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు, మొత్తం మన పాలసీ అంతా చెప్పారు. మీరు అడిగిన దానికంటే ఎక్కువ చెప్పారు. కాకపోతే బిల్ ఇంట్రడక్షన్లో మనం చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఓన్లీ వన్ సప్లిమెంట్. ఒక మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఆర్డర్లో ఉండాలి. మీరు హౌస్ ఆర్డర్లోకి రావాలి. ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు యూఆర్ సీనియర్ లెజిస్లేటర్, ఆయన అడుగుతున్నారు. విద్యార్థులకి విద్యకి ఉపయోగపడే అనేక క్లాసెస్ ఉన్నాయి అధ్యక్ష. ఆయన అప్రిషియేట్ చేస్తాం. మంత్రి గారు చాలా ఎలాబరేట్గా చెప్పారు. కానీ దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలకి లబ్ధి చేకూరే 25% సీట్స్ ఏదో కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నాయో గత 5 సంవత్సరాల్లో ఎన్ని సీట్లు నింపారు? ఎందుకంటే అధ్యక్ష ఇది సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, టెండర్లో ఏంటి అధ్యక్ష, డబుల్ రేట్లు వేసేసి వాళ్ళ బ్యాంకులతో లాలుచీ పడిపోయి దాన్ని రేపు మన ప్రభుత్వం మీద లేకపోతే పాఠశాల మీద దాని మీద భారం వేస్తానికి ఆ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సరే మంత్రి గారు చెప్పినట్టు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. నేను స్పెసిఫిక్ అడిగేది ఏంటంటే బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి, ఇంకా అదర్ కేటగిరీ ఏదైతే 25% అది అమలు చేశారా లేదా? గత ప్రభుత్వంలో ఎన్ని సీట్లు ఇచ్చారు? ఒకవేళ గత ప్రభుత్వం అమలు చేసినా చేయకపోయినా ఈ ప్రభుత్వం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నారాయణ ఇటువంటి కార్పొరేట్ స్కూల్స్లో
ఉచితంగా ఈ వర్గాల పిల్లలకి అడ్మిషన్స్ ఈ విద్యా సంవత్సరంలో ఇప్పించారా అని చెప్పేసి స్పెసిఫిక్ అడుగుతున్నారు అధ్యక్ష. రామచంద్రారెడ్డి గారు చెప్పండి ప్లీజ్. అయిపోయారండి ఒకసారి అధ్యక్ష. సభ్యులు ఎందుకంటే టైం లేదు అధ్యక్ష. సార్ అధ్యక్ష, మంత్రి గారు చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినారు అధ్యక్ష. సంతోషం. చాలా విషయాల గురించి మధ్యాహ్న భోజనం గురించి చెప్పారు, అమ్మఒడి, అది ఓకే. మేము అడిగింది ఏంటి క్వశ్చన్స్, వాళ్ళు చెప్పింది వేరే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు కాలం చెల్లిన బస్సులు ప్రైవేట్ స్కూల్స్ తిప్పుతున్నాయి అధ్యక్ష. చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, పిల్లలు చనిపోతున్నారు. ఆ బస్సుల నియంత్రణ ప్రైవేట్ బస్సులు, ఆ యొక్క ప్రైవేట్ స్కూల్స్, మరి దాని మీద ఏమి చర్యలు తీసుకుంటారో మంత్రి గారు చెప్పాల. అదొకటి. రెండోది, ఇక్కడ శాసనసభలు అందరూ ఉన్నాము, వారి వారి నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్న స్కూల్స్ను, 20-30 సంవత్సరాల నుంచి ఉన్న స్కూల్స్ను స్ట్రెంత్ లేదని మూసేసినారు అధ్యక్ష. మనం అమ్మఒడి పెడుతున్నాము, ఇంకోటి పెడుతున్నాం, ఓకే. ఏదైతే మూసివేశారో ఆ స్కూల్స్ను మరి రీఓపెన్ చేయడానికి మంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటారు? ఆ కాలం చెల్లిన బస్సును తిప్పకుండా మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. సాంబశివరావు గారు. బాబురావు, సింపుల్ క్వశ్చన్ కి మంత్రి గారు పాలసీ మొత్తం చెప్పారు సార్. ఏంటంటే ఆయనకి ఛాన్స్ ఇచ్చారు, మీకు ఇస్తారు, కూర్చోండి ప్లీజ్. సార్ ఇది టైం అయిపోతుంది వాస్తవంగా. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, గవర్నెన్స్ అనేది ఒక ప్రాసెస్ సార్, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు మారుతాయి, లేకపోతే మంత్రులు మారుతారు, లేకపోతే 2.5 సంవత్సరం తర్వాత కొత్త మంత్రులు వస్తారు, అది వేరే విషయం సార్. కానీ ఈ సిస్టంలో ఏంటంటే, ఇప్పుడు ఏదైతే గతంలో ప్రభుత్వం కొంత ప్రాసెస్ చేసింది, 2.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో 45,000 పాఠశాలల్లో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏమేమి లేదు, దానికోసం ఏం చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, పిల్లలు కూర్చునే బెంచ్ల దగ్గర నుంచి, కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి, రన్నింగ్ వాటర్ దగ్గర నుంచి, టాయిలెట్స్ దగ్గర నుంచి, ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉండవలసిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక ప్రాజెక్టు తయారు చేసి పెట్టింది సార్. అది కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు, పాత ఫుడ్ పెడతాం, కొత్త ఫుడ్ పెడతాం, డిఫరెన్స్ చూడండి అని చెప్పి. ఈ ప్రాజెక్టులో అది జరుగుతుంది సార్. ఈ ప్రాజెక్ట్ ద్వారా చేస్తున్నారా, లేకపోతే దీన్ని క్లోజ్ చేసి ఇంకో రకంగా చేస్తున్నారా అనేది ఒకటి అడిగాను. రెండవది, మొన్ననే రాజన్న బడిబాట కార్యక్రమం జరిగింది. దాంట్లో ఎంతమంది పిల్లల్ని కొత్తగా మీరు ఎన్రోల్ చేశారు? అది ఫిగర్ ఉంటుంది కదా సార్, జస్ట్ ఫిగర్ చెప్పి సరిపోతుంది కదా సార్. మనం 70%లో 71% ఉన్నాము, దాని ద్వారా ఎంత వస్తుందనేది చెప్పండి. రెండు, మీ గౌరవ శాసనసభ్యులే అడిగారు, ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ఆవేశంగా చెప్పారు, ఈ దేశంలో విద్య అనేది వ్యాపారం కాదు, అది ఒక సర్వీస్ కింద చేయాలి, ఇప్పుడు దాకా వ్యవస్థ బస్సు పట్టిపోయిందని. సరే, ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, ఒక్క నెల రోజుల్లోనే మొత్తం అద్భుతాలు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు. కానీ నేను ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే, అసలు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా పని జరగడం మొదలైందా లేదా, లేకపోతే ఆ విషయం మీరు ఊరికే ఉపన్యాసాలకే పరిమితమయ్యారా, లేకపోతే సిస్టమ్ ప్రాసెస్ లో ఉందా? ఈ సంవత్సరం ఆల్రెడీ అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ జూలైలో ఉన్నాం, ఒక నెల రోజులు స్టార్ట్ అయింది, స్కూల్స్ అన్ని స్టార్ట్ అయ్యి. ఈ సంవత్సరం మీరు ఈ ప్రైవేట్ పాఠశాలలో ఎంతమంది పిల్లల్ని అకామిడేట్ చేశారు? సార్ ఒక్కటి సరిగ్గా నేను చెప్పిన దాంట్లో వాళ్ళు మరి సరిగ్గా పట్టుకోలేదేమో లెంగ్త్లో. వాడు భారసాత్ గారు అడిగిన ప్రశ్నకు ఆ 2 జీవోలు ఒకటి కోట్ చేశాను సార్. ఆ జీవో ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు గివ్ ద స్టాటిస్టిక్స్. ఆ జీవో ఏవైతే బాలల నిర్బంధ విద్యా హక్కు చట్టం అయితే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి గవర్నమెంట్ ఆ చట్టాన్ని దే కన్వర్టెడ్ ఇంటూ జీవోస్. జీవో నెంబర్ 42 దట్ ఈస్ ఫర్ ఫీ స్ట్రక్చర్, నేను చెప్పాను, ఫీ స్ట్రక్చర్ గురించి కూడా చెప్పాను. అట్లాగే జీవో నెంబర్ 44 దట్ ఈస్ ఫర్ రిజర్వేషన్, అది కూడా దాని గురించి చెప్పడం జరిగింది. ఈ 2 జీవోలు లేవు. ఈ 2 జీవోల మీద స్టేయించారు కోర్టు. ఒక నిమిషం, జీవోలు కోర్టు చేయడం నాట్ ఇన్ ద బడ్జెట్ ఇంప్లిమెంటెడ్. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. భారసాత్ గారు చెప్పారు కంప్లీట్ సార్. వాళ్ళు అధికారులకు అడిగితే ఈ 2 జీవోలు తీసుకొచ్చి ఇచ్చి, కోర్టు కేసు స్టేటస్ తీసుకొచ్చి ఇచ్చి, జీపీతో మాట్లాడి దీన్ని వెకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, దెన్ డెఫినెట్లీ వీ విల్ ఎన్ఫోర్స్ ఆర్ ఇంప్లిమెంట్ దీస్ 2 జీవోస్ అని చెప్పారు. There is 2 జీవోలు, జీవో నెంబర్ 42, జీవో నెంబర్ 44. One is for fee structure restriction and then second one is implementation of reservation. I very clearly said about these 2 జీవోస్. So we will not be able to answer with the figures because the జీవోస్ have not been implemented. చట్టం వచ్చింది, చట్ట ప్రకారం జీవోలు చేసాం, కోర్టులో ఉంది.
సో దట్ ఈస్ వన్ క్వశ్చన్ సార్. సెకండ్ వన్, మరి రామచంద్రారెడ్డి గారు చెప్పినట్లు బస్సుల గురించి సార్, బస్సులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ షుడ్ ఆన్సర్ సార్. ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ డ్రైవింగ్, కండక్టింగ్ లాట్ ఆఫ్ డ్రైవ్స్, ఫిట్నెస్ లేని వెహికల్స్ అన్నిటి సీజ్ చేయడము సార్. ఈ గవర్నమెంట్ లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. మేము అందరికి మా టార్గెట్ ఇచ్చేసారు. ఈవెన్ ఫర్ అస్ ఆల్సో ఫీ రెగ్యులరైజేషన్ ఈ జీవోలు ఉన్నా కూడా ఐ హావ్ స్పోకెన్ టు సార్, లెట్ మీ కంప్లీట్ సార్. I have spoken to all the DEOs and I have told them, you open vigilance cells during this admission time. April to September లో vigilance cells ఓపెన్ చేయండి ఎవ్రీ DEO ఆఫీస్ లో, హెడ్ క్వార్టర్స్ లో కూడా, అండ్ కండక్ట్ రైట్స్. మేము చాలా చోట్ల మేము రైట్స్ కూడా చేశాం సార్. ఐ గివ్ ది స్టాటిస్టిక్స్, దే వాంటెడ్, ఐ గివ్ ది స్టాటిస్టిక్స్. తర్వాత రెండోది సార్, లెట్ మీ కంప్లీట్ సార్. మూడవది రామచంద్రారెడ్డి గారు ప్లీజ్ రైట్. ఏంటి అడిగారు? పిల్లల స్ట్రెంత్ లేదని చెప్పి మా పీరియడ్ నియోజకవర్గంలో చాలా స్కూల్స్ ఎప్పటి నుంచో ఉన్న స్కూల్స్ మూసేశారు. వారు ఇక్కడ శాసనసభ్యులు కూడా ఉన్నారు, వారి నియోజకవర్గాల్లో కూడా ఎప్పటి నుంచో ఉన్న కొన్ని స్కూల్స్ మూసేశారు సార్. దాని గురించి మినిస్టర్ గారు క్లారిఫై చేస్తారు. He is asking about I'll give answer. I will not be able to correctly tell, sir, but there are nearly 5,000 odd schools at various levels, which have been closed in the name of rationalization. రేషనలైజేషన్ అనే కార్యక్రమం తీసుకొని 30 మంది కన్నా 40 మంది కన్నా తక్కువ ఉన్నారని చెప్పి ఒక నెపంతో ప్రధానంగా మరి ఇన్సిడెంటల్ గానో లేకపోతే డెలిబరేట్ గానో దీస్ స్కూల్స్ వర్ లొకేటెడ్ ఇన్ SC, ST and BC లొకాలిటీస్ సార్. ఈ స్కూల్స్ ఖచ్చితంగా వీ హావ్ గివెన్ ఆర్డర్స్ ఫర్ రీఎగ్జామినింగ్ టు ఓపెన్ దిస్. సో నేను చెప్తాను. ఐ ఆన్సర్ సార్. టైం అవుతుంది. సో ఇవి ఖచ్చితంగా ఎక్కడైతే జస్టిఫికేషన్ ఉందో ఈ 5,000 స్కూళ్ళు సార్ రేషనలైజేషన్ అయిన పేరుతోటి SC, ST, BC లొకాలిటీస్లో ఆవాసాలతో ఈ స్కూల్స్ అన్ని క్లోజ్ చేసి ఎక్కడో పులప్ చేసి వేరే చోట పెట్టడం జరిగింది సార్. దానివల్ల డ్రాప్అవుట్ రేషియో కూడా పెరిగింది అనేది కథనాలు ఉన్నాయి సార్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ దట్ రిపోర్ట్ సార్. ఐ హావ్ ఆస్క్డ్ మై ఆఫీషియల్స్ టు గివ్ మీ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఇట్ సార్. బట్ డెఫినెట్గా నేను ఐ కెన్ అష్యూర్ యూ సార్ త్రూ టు ది మెంబర్స్ త్రూ యూ సార్ దట్ ఖచ్చితంగా ఎక్కడైతే జస్టిఫికేషన్ ఉందో ఈ యొక్క స్కూల్ను ఓపెన్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. దాని ప్రకారం ఖచ్చితంగా అక్కడ మీ వాళ్ళ చిత్తూరు జిల్లాలో పోతే వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఏదైనా ఉంటే గౌరవ సభ్యులు మరి ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని పరిశీలిస్తాం సార్. నేను కొత్త శాసనసభ్యుల్లో పట్టుబడుతున్నాను. That what minister is saying the same thing. స్టేని ఇష్టం వచ్చినంత కాలం కొనసాగించకూడదని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు కూడా. గత ప్రభుత్వం వాళ్ళకి అలవాటు ప్రకారం దళితులకి బలహీన వర్గాలకి అన్యాయం చేస్తారు కాబట్టి దాని గురించి పట్టించుకోవాలి. కనీసం నేను మీ ద్వారా మన మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే స్టే ఉన్నా కూడా స్టే వెకేట్ చేపించి స్టే ఎన్నో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టేల్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చి ఈ సంవత్సరం తప్పకుండా కార్పొరేట్ స్కూల్స్లో BC, SC, ST మైనార్టీ స్టూడెంట్స్కి మన ప్రవేశం కల్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. బస్ Minister for Irrigation. Diksha, I beg to lay the 44th annual report of the Andhra Pradesh State Irrigation Development Corporation Limited for the 2017-18 as required under the section 394/2 of the Companies Act 2013. BSc report is deemed placed on the table. Yes, sir. నాగార్జున గారు 0 అవర్ కొద్దిగా కాలం మినిమంగా తీసుకొని క్లోజ్ చేద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉంది హౌస్కి. ధన్యవాదాలు అధ్యక్ష. 2014 ముందు ఎన్నికలప్పుడు 14 తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒక మేనిఫెస్టో పెట్టారు అధ్యక్ష. బాబు వస్తే జాబ్ వస్తుందని. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూశారు అధ్యక్ష.
ఏదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఆయన ఉంటే మేము అందరం బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి పేదవాడి దగ్గర నుంచి చదువుకుని పిహెచ్డీ చేసిన వాడి దాకా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడ్డారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉంటుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకి 2-3 రిక్రూట్మెంట్లు జరిగిన పరిస్థితి ఉంది అధ్యక్ష. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక చైర్మన్ వేశారు అధ్యక్ష. ఆయన పేరు ఉదయ భాస్కర్ అధ్యక్ష. ఆయన చైర్మన్ అయిన తర్వాత సాంప్రదాయం తీసుకొచ్చాడు ఆయన. అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టు ఉద్యోగాలు ఇవ్వటం, రిక్రూట్మెంట్లో ఎనామలీస్, రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయకపోవటం, చివరికి ఆయన ఎవరు చెబితే ముఖ్యమంత్రి గారు పలానా వాళ్ళకు ఉద్యోగాలు ఈ విధంగా అయితే ఉద్యోగాలు చెప్తే ఆ విధంగా చేస్తారు అధ్యక్ష. ఎంతవరకు వెళ్ళారంటే అధ్యక్ష, యూనివర్సిటీల్లో లెక్చరర్స్, యూనివర్సిటీ మీకు తెలుసు అధ్యక్ష, యూజీసీ కొలాబరేషన్తో అటానమీతో ఉన్నటువంటి యూనివర్సిటీలని అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కూడా ఏపీపీఎస్సీకి అనుసంధానం చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. రిజర్వేషన్ సరిగా ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళు చేసినాయి, కోర్టులో కేసులు వేశారు, చాలా ఎనామలీస్ జరిగినాయి అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వానికి మీరు కూడా సిఫారసు చేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా ఉన్నటువంటి ఎవరున్నారో చైర్మన్ గా ఉన్నారు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. జరిగిన ఎనామలీస్ లో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేద ప్రజలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తారని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు కాపాడుతారని మీ ద్వారా తెలియపరుస్తారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ జనరల్గా ప్లీజ్ ఈ 0 అవర్లో మనం నోట్ చేసుకున్నది అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ది సెషన్లో రాతపూర్వకంగా వాళ్ళకి స్పష్టమైనటువంటి సమాధానం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఎక్సర్సైజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కె రోషయ్య గారు. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క శాసనసభకి ముందుగా నన్ను పంపించిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే అధ్యక్ష, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్స్లో ఇనామ్ ప్రాసెస్ అనే కొత్త ప్రాసెస్ అది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది గత 2 సంవత్సరాల నుంచి. ఈ ఇనామ్ ప్రాసెస్ ఎలక్ట్రానికలీ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్ అనే ఒక పేరుతో సీక్రెట్ బిడ్డింగు, అదేవిధంగా పేమెంట్స్, రైతులకి పేమెంట్స్ అది ఆర్టీజీఎస్ పేమెంట్స్ ద్వారా చేయాలనేది 2 ప్రధాన అంశాలు ఇనాంలో. ఈ ఇనాంలో ఈ 2 ప్రధాన అంశాల వల్ల ఇక్కడ మార్కెట్స్ అగ్రికల్చర్ ఆంధ్రాలోని ఆల్ అగ్రికల్చర్ మార్కెట్స్ కమిషన్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా నేను స్పాన్సర్ అవుతున్నా గత 10 సంవత్సరాలుగా. ఈ మార్కెట్స్ 2 విధాలుగా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి పచ్చి సరుకు అమ్మే మార్కెట్, 2 నిల్వ ఉండగలిగే వస్తువులు అమ్మే మార్కెట్లు. అంటే పచ్చి సరుకు అంటే కూరగాయలు, అట్లానే నిమ్మకాయలు, ఇలాంటి గూడూరు, నారకోడూరు, అలాగే తెనాలి ఇలాంటి అన్నింటిలో కూడా ఈ పచ్చి సరుకు అమ్మే మార్కెట్స్, ఇలాంటి మార్కెట్స్, అదేవిధంగా నిల్వ ఉండగలిగే పెద్ద మార్కెట్స్ గుంటూరు, అనకాపల్లి, ఇలాంటి పెద్ద మార్కెట్స్లో కూడా ఈ ఇనామ్ ప్రాసెస్ వల్ల చాలా తీవ్ర అఘాతం పడుతుంది అధ్యక్ష. దీంట్లో మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కోరేది ఏంటంటే ఈ ఎలక్ట్రానికల్ ఇనామ్ ప్రాసెస్ అనేది చాలా కష్టసాధ్యమైంది. ఎందుకంటే ఇక్కడ సీక్రెట్ బిడ్డింగ్ ద్వారా జరగాలంటారు. రైతులందరూ వాళ్ళ సరుకు అమ్మేప్పుడు అది నేరుగా డైరెక్ట్ ఆక్షనింగ్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు సీక్రెట్ బిడ్డింగ్ అనేప్పటికెళ్ళే కార్టెల్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది నేరుగా డైరెక్ట్గా ట్రెడిషనల్ మార్కెట్స్ ఏ విధంగా జరుగుతున్నాయో అదే విధంగా పాత సిస్టమ్లే కొనసాగించాలని చెప్పి ఒకటి కోరుతా ఉన్నాం సార్. ఇనామ్ అనేది యాక్చువల్గా దీనికి పెట్టాలంటే దీనికి కావాల్సిన మెషినరీ ఈ డిపార్ట్మెంట్ దగ్గర లేదు అధ్యక్ష. ఎందుకంటే ల్యాబ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ట్రైన్డ్ మెషినరీ కానీ మన ఇనామ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర
లేదు. దీనికి మేము కోరేది ఏంటంటే ఒకవేళ ఇనాం పెట్టాలనుకుంటే సపరేట్ మార్కెట్ యార్డ్స్ పెట్టి రైతాంగం తెలియజేసి అట్లనే దానికి సంబంధించిన అన్ని కూడా సపరేట్గా పెడితే ఇనాం ప్రాసెస్ ఆగి తప్ప ఇప్పుడున్న ట్రెడిషనల్ మార్కెట్ యార్డ్స్లో ఇనాం ప్రాసెస్ చాలా కష్టసాధ్యమైంది. దీనికి మార్కెట్ డిపార్ట్మెంట్ ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతాను వచ్చేసాను. ధన్యవాదాలు. మినిస్టర్ మార్కెటింగ్. రైట్. అంబటి రాంబాబు గారు. అధ్యక్ష, ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావాలి అధ్యక్ష. దీనిలో మీరు కూడా శ్రద్ధ వహించవలసిన అంశం ఉంది అధ్యక్ష. అదేమిటంటే శాసనసభ్యులకి మాజీ శాసనసభ్యులకి కూడా మందులు ఇచ్చేటటువంటి సదుపాయం మనకి ప్రివిలేజ్లో ఉంది అధ్యక్ష. కానీ గత 2 మాసాల నుంచి మరి కారణం ఏంటో తెలియదు కానీ ఎన్నికలకు ముందు నుంచి కూడా బడ్జెట్ లేదనో లేకపోతే కాంట్రాక్ట్ లేడనో మాజీ శాసనసభ్యులకి మందు ఇచ్చేటటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఇది చాలా మాజీ శాసనసభ్యులకు ముఖ్యంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశం అధ్యక్ష. నేను అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ ఫండ్స్ అన్నీ కూడా మరి పసుపు కుంకానికో దేనికి పెట్టారనేటువంటి భావన వినిపిస్తుంది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు అధ్యక్ష. దీని మీద తమరు కూడా ఇన్వాల్వ్ అయ్యి అయ్యా మాట్లాడండి. వారు ఏదో మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ ఉండేవాడిని అధ్యక్ష తీసుకొచ్చి ఇక్కడ వేసారు, మాకు మాట్లాడండి. అందువల్ల అధ్యక్ష ఇది చాలా సీరియస్గా నేను భావిస్తున్నాను అధ్యక్ష. కాబట్టి తమరు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను అధ్యక్ష. తక్షణమే దాన్ని రివైజ్ చేసి, ఎందుకంటే అధ్యక్ష గత 2 మాసాల నుంచి ఇవ్వకపోతే చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా శాసనసభ్యులకు పర్వాలేదు కానీ మాజీ శాసనసభ్యులకి చాలా మంది ఇబ్బందిగా ఉన్నది. దీన్ని తమరు దృష్టిలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం మెంబర్స్ తాలూకా ఇది రెస్క్యూకి వెళ్ళాలి. నేను అందుకే మన మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని మీద తక్షణమే స్పందించి వారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు కన్సర్న్ ఆఫీసర్స్కి ఇవ్వవలసిందిగా నేను తమ ద్వారా వాళ్ళకి మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాను. రామకృష్ణ నిధి, రక్షణ నిధి చెప్పండి. ఆ నిధేదో ఇవ్వమయ్యా ప్రభుత్వానికి. అధ్యక్ష, ఎందుకంటే 2014లో మరి మేమందరం కూడా ఎమ్మెల్యేలు అయ్యాం. మరి టీడీపీ ప్రభుత్వంలో మరి ప్రభుత్వం ఏర్పడింది. 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీకి ఎవరైతే ఓట్లు వేసారో, ఎవరైతే సానుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా, చాలా అర్హులందరూ కూడా పెన్షన్ లేకుండా ఆపేశారు. మరి మీ ద్వారా నేను కోరేది ఒక్కటే, మరి ఆ రోజు 5 సంవత్సరాలుగా మేము జన్మభూమి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో వేదిక మీద ఎమ్మెల్యేనే కాకుండా పార్టీ అధ్యక్షులు, జన్మభూమి కమిటీ కూడా పాల్గొని ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకుండా ఆపేసినటువంటి సందర్భాల్లో మరి మీ ద్వారా నేను కోరేది ఒకటే, 5 సంవత్సరాల పాటు కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చాం. మన ప్రభుత్వం రాగానే మీ అందరికి కూడా న్యాయం చేస్తాం, అర్హులందరూ కూడా పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పాం అధ్యక్ష. మరి మీ ద్వారా కోరుతూ ఉన్నాను, మరి 5 సంవత్సరాలు కూడా నష్టపోయారు. మరి వాళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మరి ఆ రోజున మన ప్రభుత్వం లేదు, రాగానే ఇవన్నీ కూడా న్యాయం చేస్తున్నారు. మరి మన ప్రభుత్వం వచ్చింది అంటే నవరత్నాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని హామీలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. మరి కొత్త పెన్షన్లు ఇస్తే మేము 5 సంవత్సరాలు నష్టపోయాం, మళ్ళీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోకుండా త్వరగా 1-2 నెలల్లో మాకు పెన్షన్లు, కొత్త పెన్షన్లు కల్పించమని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. మీ ద్వారా కోరుతూ ఉన్నాను. సమస్య అదేనండి, పెన్షన్లేనండి. ఎవరైనా సరే సార్ నిమిషం వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ కల్పించాలని కోరుతూ ఉన్నాం. మరి అదే కాకుండా మా యొక్క కాన్స్టిట్యూన్సీలో చాలామంది ఎస్టీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజశేఖర టైంలో వాళ్ళకి పొలాలు ఇచ్చారు, అన్నీ కూడా వాళ్ళకి బోర్లు వేసుకున్నారు. అన్నీ కూడా టీడీపీ ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ కూడా వెళ్ళనీయకుండా వాళ్ళకు ఆపేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఎవరైతే సాగు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా
ఆ భూమి హక్కు కల్పించి వాళ్ళ దాంట్లోకి వెళ్ళి పంట పండించే హక్కు కల్పించడంగా మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నాను సార్. మినిస్టర్ రెవెన్యూ నోట్ చేసుకుంటాం సార్. రెవెన్యూ గారు లేదు ఎలీజా గారు. అధ్యక్ష, ఈరోజు సభలో మాట్లాడటానికి మొట్టమొదటిసారి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యల గురించి నేను ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష. ఈ మధ్యకాలంలో విద్యా సంస్థల్లో ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం మనం అందరం చూసాం అధ్యక్ష. దీని గురించి ఆలోచన చేస్తే మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యార్థుల్ని చదువు పేరుతోటి హింసించడం జరుగుతుంది అధ్యక్ష ప్రైవేట్ స్కూల్స్లో. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, వారిని ఈ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూర్చోబెట్టి చదివించడమే కాదు, వారికి శారీరక శ్రమ ఏ విధంగా లేకుండా, శారీరక శ్రమ అసలు చేయకుండా వారిని కట్టడి పెట్టి వారిని ఒక కేజీలో పెట్టి పెంచుతూ ఉన్నారు అధ్యక్ష. దీని విషయం సభ్యులందరూ కూడా ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ వారికి శారీరక శ్రమ ఎప్పుడైతే ఉంటుందో మానసిక వికాసం కూడా ఉంటుంది. కాబట్టి శారీరక శ్రమని ప్రైవేట్ స్కూల్స్లో కంపల్సరీగా చేయాలనేది ఒకటి చట్టం చేయాలనేది కోరుతూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మనకి ఈ విద్యా విధానం చూస్తూ ఉంటే 3 భాషలు నేర్చుకుంటున్నాం అధ్యక్ష. ఒకప్పుడు త్రిభాష పద్ధతిని మొదలుపెట్టారు అధ్యక్ష. ఆ త్రిభాష పద్ధతిలో మనం 3 లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాం. అయితే ఒక విద్యార్థులకి ఉన్నటువంటి కొద్దిపాటి సమయంలో భాషలు నేర్చుకోవటం అనేది అంత అవసరం కాదు అధ్యక్ష. వారికి సైన్స్ అలాంటివన్నీ కూడా బోధిస్తే మన దేశం నుంచి కూడా చాలా మంది సైంటిస్టులు తయారవుతారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో మనం ఇన్వెన్షన్ డిస్కవరీస్ చూస్తే అధ్యక్ష, దాంట్లో మన భారతదేశం నుంచి వచ్చిన పేర్లు 2, 3 తప్ప ఇంకెక్కువ కనపడవు అధ్యక్ష. కాబట్టి విద్యా వ్యవస్థను మార్చి మన దేశంలో కూడా అనేక మంది సైంటిస్టులు వచ్చేలాగా చేయాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, మన భారతదేశంలో ఒక 125 కోట్ల మంది జనాభా ఉన్నాం అధ్యక్ష. కానీ ఒలింపిక్స్ గేమ్లో కనుక చూస్తే మన పేరు ఎక్కడ కనపడదు అధ్యక్ష. అలాగే కామన్వెల్త్ గేమ్లో కూడా చూస్తే ఎక్కడ కనపడదు అధ్యక్ష. నేను కోరుతూ ఉన్నది ఏంటంటే అధ్యక్ష, ప్రతి మండలానికి వీలైతే లేకపోతే కనీసం ప్రతి జిల్లాకి ఒకటి స్పోర్ట్స్ బేస్డ్ స్కూల్స్ ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాను అధ్యక్ష. నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఏదైతే ఈవేళ విభజన వల్ల మరి ఏర్పడినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో, ఆ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆదాయ వనరులను మరింతగా మనం పెంచుకోవాలని అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో టూరిజంను మనం బాగా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉంది. అందులో ప్రత్యేకించి ఏదైతే ఆ టూరిజం సంబంధించి మా ఉభయ గోదావరి జిల్లాల్లో మరి గోదావరికి సంబంధించినటువంటి సహజ సిద్ధమైనటువంటి అందాలు, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మరి ఏదైతే పట్టణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి పొల్యూషన్కి గురైనటువంటి పరిస్థితి గతంలో ఊటీ కానీ కొడైకెనాల్ ఇటువంటి చూసేవాళ్ళం. కానీ వాటికి భిన్నంగా ఈరోజు ఒక సహజసిద్ధమైనటువంటి అందాలతో ఒక మంచి వాతావరణంతో కూడినటువంటి గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో మరి అటువంటి గోదావరి జిల్లాల మీద శ్రద్ధ పెట్టి ఈ టూరిజంని బాగా డెవలప్ చేయాలని, మరి ఆ టూరిజం అందాలతో పాటు ఏదైతే టెంపుల్ టూరిజం, ఎందుకంటే పర్టికులర్గా గోదావరి సంబంధించినటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ టెంపుల్స్ కూడా ప్రసిద్ధి చెందినటువంటి పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో పర్టికులర్గా
మరి క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం, పాలకొల్లుకు సంబంధించిన ఆలయం కానీ పంచారామంలో ఒకటి, ఇటువంటి టెంపుల్ టూరిజం కూడా బేస్ చేసుకుని టూరిజం డెవలప్ చేయాలని, మరి అదేవిధంగా గోదావరి తీరంలో మరి ఫుడ్ కోర్ట్స్ కానీ రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసి మరి ఎక్కువ టూరిస్టులను ఆకర్షించేటువంటి విధంగా తీసుకొచ్చి ఆదాయ వనరులు పెంచాలని గౌరవ టూరిజం శాఖ మంత్రుల్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్షుడు. రైట్ అలా కాదు మంత్రి గారు, లేచి నేను నోట్ చేసుకున్నాను, వారికి సరైన సమాధానం పంపిస్తారని చెప్పండి. జోగరావు గారు మాట్లాడారు. సార్, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేస్తున్నాం సార్, వాళ్ళకి సమాధానం పంపిస్తాం. థ్యాంక్ యూ. జోగరావు గారు. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము మా జిల్లాలో సార్ అధ్యక్ష, మా జిల్లాలో 3,000 మంది ఎస్సీ పిల్లలు 10th క్లాస్ అబౌవ్ 9.5% పాస్ అయ్యి బయటికి వెళ్తే వాళ్ళకి బెస్ట్ కార్పొరేట్ సీట్లలో మాత్రం 50 ఇచ్చారు సార్ గత ప్రభుత్వాలు. ఈరోజు ఆ సీట్లు పెంచమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి వాడడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే జిల్లాలో ప్రతి ఊర్లో కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో మా పిల్లలకి జిల్లా మొత్తం కలిపి 450 సీట్లు ఇస్తున్నారు సార్. అది కూడా అమానుషం సార్. ఎందుకంటే 10% ఇస్తామని చెప్తే ఈ పిల్లల్లో 10% కూడా ఇవ్వట్లేదు, 5% కూడా ఇవ్వట్లేదు సార్. అదే కాకుండా మరో అన్యాయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంతకుముందు తెలుగుదేశం గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్తున్నారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్తున్నారు సార్. ముఖ్యంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే మా జిల్లాలో 90 హాస్టల్ ఉంటే 47 హాస్టల్ రద్దు చేసి మా నియోజకవర్గంలో 4 హాస్టల్ రద్దు చేశారు సార్. మా పిల్లలు ఎక్కడ చదువుకోవాలి సార్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పోటీకి వెళ్ళారు. అయినా సరే ఒకవేళ నిజంగా మంచి ఆలోచనతో రద్దు చేస్తే వాళ్ళకి ఒకే మోడల్ స్కూల్ ఇచ్చేస్తారు నియోజకవర్గం మొత్తానికి. అంటే 80 సీట్లు ఇచ్చి ఈ 110 గ్రామాల్లో ఎలా చదువుకోమంటారు సార్? ఇదంతా అన్యాయం సార్. ముఖ్యంగా హాస్టల్ పునరుద్ధరించాలి. ఎస్సీ ఎస్టీ మేము కూడా సోషల్ హాస్టల్ చదువుకొని బయటకు వచ్చాం సార్. మా జిల్లాలో 47 హాస్టల్ రద్దు చేశారు సార్. అది ఒకసారి మీ ద్వారా ఆలోచన చేయమని చెప్తున్నారు సార్. మరి ముఖ్యంగా సార్ బెస్ట్ అవైలబుల్ సీట్స్ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకొని రాసి ఉంటారు సార్. వాళ్ళకి జిల్లా మొత్తం 450 సీట్లు ఇచ్చేస్తారు. అవి కూడా పెంచమని చెప్తున్నారు సార్. అలాగే కార్పొరేట్ కాలేజీల్లో కేవలం 50 సీట్లు ఇస్తున్నారు సార్. 3,000 మంది 9.5% అబౌవ్ పాస్ అయిన ఉన్నారు సార్. వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళ సీట్లు పెంచమని చెప్పి మీ ద్వారా అడుగుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. మాట్లాడు ఒక్క నిమిషం. రైట్, థ్యాంక్ యూ. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శనగ రైతులకు సపోర్ట్ ప్రైస్ని 1,500 రూపాయలు పెంచడం ద్వారా ఒక గొప్ప ఆనందకరమైన పరిణామం జరిగింది. ప్రకాశం జిల్లా సంతనూరుపాడులో మాకు ప్రధానమైనటువంటి దిగుబడి శనగలు వస్తే ముఖ్యమంత్రి గారు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయాలు చూడడం అని అంటే అది ఎప్పుడో జరుగుతుందేమో అనుకుంటే ఆ శనగ రైతులు అత్యధిక మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించింది అధ్యక్ష. అక్కడ కోల్డ్ స్టోరేజీల్లో వేలాది క్వింటాల శనగలు అలాగనే మూలబడి ఉంటే వాటిని ఒకసారి పరిశీలించి చూస్తే అత్యధిక మంది లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ మాటలు ఇప్పటికే ఇంప్లిమెంట్ జరగటం సాధారణంగా ఈ సభలో మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు చెప్తూ రైతాంగాన్ని ఆదుకున్నందుకు, రైతాంగానికి నేను ఉన్నానని చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్తూ నాకు ఇంకో గొడవ వచ్చి పడింది అధ్యక్ష. అయితే మద్దిపాడు మండలం, నావులపాడు మండలంలో శనగలండి, ఎస్ఎన్ పాడు, చేమకుర్తి మండలమేమో సుబాబులు, జామాయిల తోటలు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయల్లో నిన్న శనగల రైతులకు 350 కోట్ల రూపాయలు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు చెల్లించారు అధ్యక్ష. అలాగే వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేయడం ఈ సభ ద్వారా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ దయించి ఆ సుబాబులు, జామాయిల తోటలకు ఆ పండించిన కర్రలకు గిట్టుబాటు ధరల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదార స్వభావాన్ని ఆ రైతుల మీద కూడా చూపించి సహాయం చేయవలసిందిగా మీ ద్వారా వినియోగించుకుంటాం. గవర్నమెంట్
అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇది పౌర సరఫరాల శాఖకు సంబంధించిన విషయం. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల నియామకం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో దాదాపుగా 30,000 మంది డీలర్లు, దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల కోట ఒక గైడ్లైన్స్ ప్రకారం నిర్ణయించిన వాళ్ళందరినీ తొలగిస్తారని ఆందోళన ఉన్నారు. మరి ఏదైనా మరలా 30,000 మంది నిరుద్యోగులుగా మార్చేదానికంటే అర్హత ఉన్న వాళ్ళని వాలంటీర్లుగా నియమించి వాళ్ళ ద్వారా పౌర సరఫరాలు సప్లై చేసేలాగా చేస్తారా చేయరా? ఎందుకంటే వాళ్ళు అర్హత ప్రకారం వచ్చారు, మెరిట్లో వచ్చారు. వాళ్ళంతా ఇవాళ 30,000 కుటుంబాలు రోడ్లు పాలు అయిపోతాయి. దాదాపు వయసు పెద్ద అయిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో వికలాంగులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. దయచేసి దీని మీద, ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లు నియమనం చేసి వీళ్ళందరూ తొలగిస్తే రోడ్లు పాలు అయిపోతారు కనుక వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పౌర సరఫరాల శాఖ వారు ఏదైనా నిర్ణయం చేస్తారా, చేయాల్సిన అవసరం ఉందని తమ ద్వారా మనం చేస్తా ఉన్నాం. మినిస్టర్ రామచంద్రారెడ్డి గారు, యు ఆర్ ది లాస్ట్ పర్సన్. సార్ ఇప్పుడు యు ఆర్ గ్రాబింగ్ ది మోర్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ది చైర్. సార్ ఇప్పుడు 0 ఓవర్లో సభ్యులు గౌరవ సభ్యులు చాలా ఉత్సాహంతో కొత్త శాసనసభ్యులు కావచ్చు, సీనియర్ శాసనసభ్యులు కావచ్చు చాలా మంది చెప్తున్నాం సార్. నేను గతంలో 0 ఓవర్లో నేను చాలా విషయాలు చాలాసార్లు మాట్లాడినాను సార్. నేను 4సారి శాసనసభ్యులు, నాకు మాత్రం ఇంతవరకు కూడా సమాధానం రాలేదు సార్. కాబట్టి వారు అడిగిన ప్రశ్నలకు కూడా గౌరవ మంత్రివర్యులు లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ఇస్తారా? అందులో ఏమో మేము నోట్ చేసుకున్నాము, పరిశీలిస్తాము అని చెప్తున్నారు. మీరు కూడా మన ఓరియంటేషన్ క్లాసులో ఏం చెప్పారంటే ఈసారి ఒక 0 ఓవర్కు కొత్త నిర్వచనం చెప్తాము, డెఫినేషన్ చెప్తాము. ఖచ్చితంగా 0 ఓవర్లో ఎవరైతే గౌరవ సభ్యులు అడిగినారో వాటికి లిఖితపూర్వకంగా ఒక సమయం తీసుకునే ఇంటికైనా మేము సమాధానం మేము లెటర్ పంపిస్తామని కూడా మీరు చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి ఒక శాంటిటీ ఉండదు సార్. 0 ఓవర్ అంటే వారు సభ్యులు అడగడము, మంత్రులేమో ఇక్కడ 4-5 ఉన్నారు, వారు జస్ట్ మేము నోట్ చేస్తున్నాం, పరిశీలిస్తాం. రామచంద్రారెడ్డి గారు ఓరియంటేషన్ క్లాసెస్లోనే కాదు, ఎక్కడ కూడా చైర్ నుంచి డైరెక్షన్ ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు. ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ది చైర్ ఈజ్ వెరీ సీరియస్. దే హ్యావ్ టు సెండ్ రిప్లైస్ regularly to the members who roused their problems on floor of August House in 0 hour. That is a privilege of the member. So ఖచ్చితంగా వాళ్ళు మినిస్టర్స్ అంతా కూడా వాళ్ళకి పంపించి సాటిస్ఫై చేయండి సార్. థ్యాంక్ యూ. మీరు ఉన్నారా అక్కడ? కనిపించట్లేదా? మూల కూర్చున్నారు మీరు, చెప్పండి. అధ్యక్ష, నాకు ప్లేస్ ఇక్కడే ఇచ్చారు కాబట్టి ఇక్కడే కూర్చోవాలి. ఓకే ఓకే. సభకు నమస్కారం అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు మాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు మరియు నా పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మా నియోజకవర్గ పరిస్థితి, ప్రభుత్వ పాఠశాలలో వ్యాకెన్సీస్ ఉన్నటువంటి ఉద్యోగాల పరిస్థితి చూస్తే అధ్యక్ష, కేవలం నేను ఒక పలమనేరు నియోజకవర్గం గురించే మాట్లాడుతున్నాను అధ్యక్ష. గత ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళాలి అంటే మా నియోజకవర్గంలో దూరం వెళ్ళాలి అధ్యక్ష. అట్లాంటి నియోజకవర్గంలో కూడా ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మండలం గురించి, అది కూడా నా సొంత మండలం అధ్యక్ష, వీకోట మండలం. దాదాపు అధ్యక్ష మంజూరైనటువంటి ప్రాథమిక పాఠశాలలో 281 పోస్టులు ఉంటే గత 5 సంవత్సరాలుగా 300 పోస్టులే ఉన్నాయి అధ్యక్ష. వ్యాకెన్సీ వచ్చి 95, గత 5 సంవత్సరాలుగా ఖాళీగానే ఉన్నాయి అధ్యక్ష. ఇలా పలమనేరులో తీసుకుంటే 23 ఉన్నాయి అధ్యక్ష, గంగవరం మండలంలో తీసుకుంటే 14 ఉన్నాయి అధ్యక్ష, పెద్ద పంజాని మండలంలో తీసుకుంటే 14 ఉన్నాయి, బైరెడ్డిపల్లి మండలంలో తీసుకుంటే 32 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో తీసుకుంటే పలమనేరులో 14, గంగవరంలో 8, పెద్ద పంజానిలో 13, బైరెడ్డిపల్లిలో 16, వీకోటలో 48 అధ్యక్ష. దాదాపు 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఒక నియోజకవర్గంలోనే ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే రాష్ట్రం అంతా ఇంకా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇకపోతే కుప్పం నియోజకవర్గంలో మాత్రం అధ్యక్ష, ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గానికి
ప్రత్యేక విద్యా వాలంటీర్లను నియమించుకొని ఆయనకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పించారు అధ్యక్ష. కానీ మిగిలినటువంటి 174 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇటువంటి అవకాశం కల్పించలేదు అధ్యక్ష. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా టీచర్ లేనందువలన విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా టీచర్ లేరు కాబట్టి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. పంపించి ఈరోజు అప్పులు పాలై ఈరోజు చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నారు అధ్యక్ష. దీన్ని మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మెరుగుపరిచే విధంగా బాధ్యతలు తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వాయిదా తీర్మానం. రాష్ట్రంలో విత్తనాల కొరత గురించి శ్రీ నిమ్మల రామానాయుడు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది. నౌ టీ బ్రేక్. టీ బ్రేక్. మీరు ఇప్పుడు ఎలాగో డ్రౌట్లో మాట్లాడతారు.